సియోనులో నుండి నీవు నిబంధనగాను స్థిరపరిచి ఉన్నాడు. వారు జనము నుండి జనమునకు, ఒక రాజ్యము నుండి మరి యొక్క రాజ్యమునకు తిరుగులాడుచుండగా, నేను అభిషేకించిన వారిని ముట్టకూడదనియు నా ప్రవక్తలకు కీడు చేయకూడదనియు ఆయన ఆజ్ఞ ఇచ్చి, ఆయన ఎవరైనాను వారికి హింస చేయలేదు. ఆయనకు వారి కొరకు రాజులుగా గద్దించెను. జీవనాధారమైన ధాన్యమంతయు కొట్టివేశాను. ఒకరిని పంపిను, యోసేపు దాసుడుగా అమ్మబడెను. వారు సంకెళ్ళ చేత అతని కాళ్ళు నొప్పించిరి, ఇనుము అతని ప్రాణమును బాధించెను. అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవా వాక్కు అతన్ని పరిశుద్ధించెను. ఆమేన్. దేవుని పరిశుద్ధించు. ప్రైజ్ ది లార్డ్. చక్కగా వాక్యాన్ని చదివి వినిపించిన అజయ్ కుమార్ గారికి ప్రత్యేకించి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మీకు తెలుసు కదా, ఎప్పుడైనా క్రొత్తగా వచ్చామన్న ఫీలింగ్ లేకుండా ఉండటానికి ఇది. క్రొత్తగా వచ్చాం, పాత వాళ్ళు ఉన్నారు చదువుకుంటున్నారు, వాళ్ళు చదువుతారులే మనం ఎందుకులే అని అనుకోకుండా
అబ్బా దేవుడు మనల్ని అవకాశం ఇచ్చాడు, ముందుకు నడిపించాడని ముందుకు వెళ్ళిపోవడమే మనకి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చదవబడినటువంటి వాక్యాన్ని బట్టి మరి ఒకసారి అందరము దేవునికి కృతజ్ఞతలు చెల్లించుదామండి. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఈ వాక్యాన్ని వివరించడానికి మడకల శ్రేణి గారికి చెప్పాను. ఆయనకి డ్యూటీ ఉన్న కారణాన నేను రావట్లేదని చెప్పారు. ఏది ఏమైనా మరి నెక్స్ట్ వీక్ ఆయన చెప్తానంటే సరే సరే, లేకపోతే మరి ఒకరికి అవకాశాన్ని ఇస్తాం. ప్రసంగి చెప్తావా? 106వ కీర్తన వచ్చే వారం చెప్తావా? రైట్. ప్రసంగి సరే 105 20 నుంచి 21 నుంచి. రైట్, ఓకే. 105వ కీర్తన గుర్తుంచుకోండి. ప్రైజ్ ది లార్డ్. మీలో ఎవరికైనా ఒక సాక్ష్య రూపంలో చెప్పాలని ఆ ప్రార్థన అవసరత ఉంటే దయచేసి రండి, మీ సాక్ష్యాన్ని పంచుకోండి. దేవుని నామకి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. పాస్టర్ గారికి, పాస్టర్ గారికి ప్రత్యేకించి వందనాలు. ప్రైజ్ ది లార్డ్. ఈ వారంలో ఇండియా వెళ్ళానండి. యాక్చువల్లీ వెన్స్డే నైట్ వెళ్ళి థర్స్డే ఫ్రైడే ఉండి సాటర్డే వచ్చాను. వెళ్ళిన పర్పస్ ఒక ప్రాపర్టీ దేవుడు మాకు అనుగ్రహించాడు. ఒక చిన్న ప్రాపర్టీ ఉంటే అది అమ్మేసి ఇది ఇంకొంచెం పెద్దది తీసుకోవడానికి దేవుడు సహాయం చేశాడు. రిజిస్ట్రేషన్ కూడా అయిపోవడానికి దేవుడు సహాయం చేశాడు. నా సాక్ష్యం ఏంటంటే ప్రాపర్టీ కాదు, ప్రాపర్టీస్ ఇవన్నీ దేవుడు ఎప్పుడు ఇస్తాడు. అది దాని సాక్ష్యం ఏంటంటే దేవుడు నా జీవితంలో ఇచ్చిన అనేక మంది కుటుంబ సభ్యుల గురించి సాక్ష్యం అండి. నేను చేసేది చాలా తక్కువ అండి, నాకు సపోర్ట్ చాలా ఉంది. ఇక్కడ నా భార్య, నా పిల్లాడు, ఇంటి దగ్గర పేరెంట్స్, దేవుడు నా జీవితంలో అనుగ్రహించినందుకు దేవునికి వేవేల స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. దేవుడు ఇట్టి కుటుంబ సభ్యుల్ని నా జీవితంలో ఇచ్చినందుకు దేవునికి వేవేల వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. దేవుడి ఇచ్చిన సాక్షిని దీవించును గాక. ఆమేన్. రావాలి త్వరగా. కూర్చోండి అమ్మా, మీరు కూర్చో. దేవుని యొక్క సంగమం మీ అందరికీ క్రీస్తు నామంలో శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. దైవజనులు రతన్ రాజు గారికి, పాస్టర్ గారికి వందనాలు, కృతజ్ఞతలు. I was sick లాస్ట్ నైట్. చాలా సిక్ అయ్యాను, ఇబ్బంది పడ్డాను. హాస్పిటల్లో జాయిన్ అయ్యాను. అంటే పాస్టర్ గారు జాయిన్ చేశారు. ఐ సఫర్డ్ లాట్, ఫియర్ లాట్. చాలా భయపడ్డాను, సఫర్ అయ్యాను. బై గాడ్స్ గ్రేస్ ఈ ఉదయకాలాన్ని దేవుని సన్నిధిలో మీతో ఉన్నాను. దేవుడి నామానికి స్తోత్రం, దేవునికి వందనాలు, కృతజ్ఞతలు. గుర్తింపు లేనటువంటి నా జీవితంలో ఒక పల్లెటూరులో ఒక 10 మంది సంతానంలో 300 సంవత్సరాల క్రితం నుంచి చదువుకున్న వాళ్ళు లేనటువంటి కుటుంబంలో దేవుడు నన్ను పీజీ వరకు చదువుకోవడానికి సహాయం చేసి, సేవకుడిగా అవడానికి సహాయం చేసి, 2 మంచి బిడ్డలనిచ్చి, సంఘాన్నిచ్చి, పరిచయనిచ్చి, ఎంతో రెప్యుటేషన్ ఇచ్చి, ఒక దర్శనాన్ని చేత దుబాయ్ దేశం నన్ను పంపించాడు. దర్శనంతోనే దుబాయ్ దేశం వచ్చాను నేను, టు సెట్ అయిన కంపెనీ. తద్వారా భారతదేశంలో ఉంటే ప్రజలకు, సేవకు సపోర్ట్ చేయటం కొరకే వచ్చాను. నేను చాలా ఇబ్బంది పడాను. ఏంటి అంటే రోగం ఏంటంటే తెలియలేదు. కాళ్ళు చల్లబడిపోవడం, ఊపిరి అందకపోవడం, ఒళ్ళు వేడేకపోవటం, సంథింగ్ డిఫరెంట్ సిమ్టమ్స్ అన్నమాట. నాకు ఎప్పుడూ లేవు. బికాజ్ ఆఫ్ దట్ స్కేర్డ్, చాలా భయపడిపోయాను.
అక్కడ చూస్తే పాస్టమ్ గారు లేరు, అయ్యగారు లేరు. ఎప్పుడు ఉంటారు ఆయన ఫోన్లో అందుతారు నాకు. అక్కడ ఎవరు లేరు. అది భయం అయిపోయింది. ఆయన లేరు, దొరకటం లేదనేది ఇంకెక్కువ అయిపోయింది నాకు. బీపీ స్టార్టెడ్ రైజింగ్. ఐ ట్రైడ్. అక్కడ చూశాను, అక్కడ ఆ ఇంట్లో పక్కనే మా సోదరుడు ఏం పేరు ప్రసన్న, ఈజ్ మై రూమ్మేట్. ఇప్పుడు ప్రసన్న ఉన్నాడు. ఇవన్నీ హోప్లెస్ కనపడుతుంది. అక్కడ ఎవరో డేట్ చేయట్లేదు, సలహా చెప్పడం లేదు, ఫోన్లు ఎవరే పని చేయట్లేదు. ఏంటి దుబాయ్ ఇలా ఉందా? సో ఒక సిస్టర్ డైరెక్ట్ చేసి ఆ ఎదర ఫిలేట్ కింగ్ దగ్గర అక్కడ పంపిస్తే, ఫార్మసీ దగ్గర పంపిస్తే, ఆయన బీపీ ఎక్కువ ఉందండి, మీరు మేమేం ప్రిస్క్రైబ్ చేయము, జస్ట్ ట్రస్ట్ హాస్పిటల్ అని చెప్తే ఇలాగ పట్టుకుని హాస్పిటల్కి వచ్చాం. అదే హాస్పిటల్లో కూడా మనడు పాపం ఏం డిసిషన్ తీసుకెళ్ళకపోతున్నాడు, డైరెక్ట్ చేయలేకపోతున్నాడు. మార్గం లేదు. ఈ పాస్టర్ గారు ఫోన్ కదులుతో లేదు. థ్యాంక్ గాడ్. చివరికి హాస్పిటల్కి వెళ్ళి అడ్మిట్ అవుతానన్న టైంలో అయ్యగారే ఫోన్ చేశారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆయన ఫోన్ చేసి నాతో మాట్లాడిన తర్వాత నాది కొంచెం డౌన్ అవుతూ బీపీ తగ్గడం, హోప్ రావటం, ఎనర్జీ రావటం మొదలైంది. వెళ్ళాము, హాస్పిటల్కి వెళ్ళాము, జాయిన్ చేసాము. అయ్యగారు ఉన్నారు, పాస్టర్ గారు ఉన్నారు, ట్రీట్ చేశారు, బాగుపడ్డాను. ఇంటికి వచ్చాం. ఈ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో మీ అందరితో ఆనందించి దేవునికి కృతజ్ఞతలు చెప్పుకున్నటువంటి కృపను దేవుడు నాకు ఇచ్చినందుకు దేవునికి నేను రుణస్తుడిని. నేను ఎప్పుడూ ఒకటే ఆలోచిస్తాను, మరణం కోసం భయపడం, పేదరికం కోసం భయపడం, కష్టాల కోసం భయపడం, ఏమొచ్చినా ఐ జస్ట్ డోంట్ కేర్. కానీ ఒక దానికోసం భయపడతాను. జీవితంలో దేవుడు చూపించింది, ఇచ్చింది, చేయమన్నది చేసిన తర్వాత మనం ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. అప్పటి వరకు మనం చావకూడదు. అది ఆలోచన వస్తే భయం వేస్తుంది నాకు. ఇన్కంప్లీట్ లైఫ్ అవుతుందేమో, అసంపూర్ణంగా మన ఈ జీవితాన్ని ముగిస్తావేమో, అసంపూర్ణంగా ముగించకూడదన్న భయం వస్తూ ఉంటుంది. అది తప్ప వేరే భయము నా జీవితంలో ఎప్పుడూ లేదు. బట్ ఇప్పుడు భయపడ్డ నా సందర్భం పెట్టి, ఏంటి దుబాయ్ ఎలా ఉంది, ఈ కంపెనీ మూసేద్దామా, ఇంటికి వెళ్ళిపోదామా, ఏంటి అసలు నో హెల్ప్ కనపడతలేదు, ఎంకరేజ్మెంట్ కనపడతలేదు, ఏంటిది ఈ దుబాయ్ అని అనుకున్నాను. నేనేమైతే అనుకున్నానో నేను ఇక్కడికి వచ్చే ముందే అనుకున్నాను, పాస్టర్ గారి దగ్గర, రత్నరాజు గారి దగ్గర ఉండాలి, ఆయన సహవాసంలో ఉండాలి, ఆయన దగ్గరలోనే ఉండాలి, ఆయనకి దగ్గరలోనే ఉండాలి, అన్ని విషయాలు ఆయనకి చెప్పుతూ ఉండాలి, ఆయన సహకారం తీసుకొని డిసైడ్ అయ్యి ఇక్కడికి వచ్చాము. అలాగే దగ్గరలో ఆయన దగ్గరలోనే ఆయన దగ్గరే ఉంటున్నాము, అందుబాటులో. నేను ఆశించిన ప్రకారంగా దేవుడు ఆయన ద్వారా నాకు సహాయాన్ని అందిస్తూ ఉన్నారు. అందు నిమిత్తము దేవునికి కృతజ్ఞతలు. పాస్టర్ గారికి, పాస్టమ్ గారికి, దే ఆర్ వెరీ కేరింగ్. నేను పాస్టర్లో థౌజండ్స్ ఆఫ్ పాస్టర్స్ నేను ట్రైన్ చేసి చూసి వాళ్ళని అబ్జర్వ్ చేసినప్పుడు పాస్టర్ల మీద విసుకొచ్చింది నాకు. నేను పాస్టర్లకు వ్యతిరేకను. ఇప్పుడు బీయింగ్ ఎ పాస్టర్, ఐ డోంట్ లైక్ పాస్టర్స్. కానీ రత్నరాజు గారు ఈజ్ వెరీ డిఫరెంట్. మాట అంటే మాట ప్రకారం చేస్తాడు ఆయన, కానీ కొంచెం మాట వేరేగా ఉంటుంది. కానీ అలాగా బ్రతకడానికి, అలా జీవించడానికి, దేవుని కొరకు బ్రతకడానికి, సేవ చేయడానికి, కష్టం వస్తే వెనక్కిపోకుండా ఉండటానికి ఈజ్ ద రైట్ పర్సన్ దట్ ఐ కేమ్ టు నో. కానీ ఇటువంటి దైవజనులు, స్నేహితులుగా ఉంటాం, కుటుంబ సభ్యులుగా ఉంటాం, సేవకులుగా ఉంటాం. నాకులాంటి వాళ్ళకి ఆశీర్వాదం, దీవెనకరం, మీకులాంటి వాళ్ళకి అందరికి కూడా దీవెనకరం. ఈ సాక్ష్యం చెప్పడానికి దేవుడు ఈ సమయంలో నాకు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు, వందనాలు. పాస్టర్ గారికి, పాస్టమ్ గారికి ఐఎమ్ గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్ ఫర్ ఆర్ట్ఫుల్ ఆఫ్ యువర్ సర్వీస్ టు మీ. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. చాలా సంతోషం.
రండి అమ్మా. ముందుగా దేవునికి వందనాలు, పాస్టర్ గారికి, పాస్టర్ అమ్మ గారికి ప్రత్యేకమైన వందనాలు. ఇక్కడ వచ్చిన సహోదరులందరికీ నాకు ప్రత్యేకమైన వందనాలు. నేను గ్రూప్లో మెసేజ్ పెట్టాను నా మనవరాల కోసం. ఆ పిల్ల విషయంలో చాలా బాధపడ్డాను. ఎందుకంటే టైఫాయిడ్, తర్వాత మలేరియా, పెట్లెస్. పిల్ల అయితే చిన్న పిల్ల, 4 సంవత్సరం. ఆ పిల్ల విషయంలో చాలా బాధపడ్డాను. ఇటులో పిల్ల కొంచెం కోలుకుంది. నిన్న ఇంటికి తీసుకెళ్ళారు, కానీ రోజు హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, డైలీ ఇంజక్షన్ చేయాలి. ఆ పిల్ల విషయం మీరు అందరూ ప్రార్థన చేయమని ప్రేర్ చేస్తున్నాను. తర్వాత నా విషయంలో కూడా కొంచెం ఫీవర్గా ఉంది, చాలా నీరసపడ్డాను నేను. తర్వాత నా వీజా కూడా అయిపోతుంది. రెన్యువల్ కోసం నేను చాలా బాధపడ్డాను. సార్ని అడిగాను. సార్ అయితే సరే లక్ష్మి, నువ్వేం టెన్షన్ పడద్దు, మేము హెల్ప్ చేస్తాము, దేని విషయంలో నువ్వు టెన్షన్ పడద్దు అనేసి అన్నారు. సార్ అయితే ప్రస్తుతం వీజాకి ఆయనే డబ్బులు ఇస్తున్నారు, రెన్యువల్ చేయంతాకే. ఆయన ముందైతే నేను చేయించలేనమ్మన్నారు. తర్వాత సరే లక్ష్మి, నువ్వేం టెన్షన్ పడద్దు, డబ్బుల విషయంలో అయితే నువ్వేమీ టెన్షన్ పడద్దు, నేనే ఇస్తాను, చేయించుకో రెన్యువల్ అనేసి అన్నారు. తర్వాత సారు అయితే సుమిత్, మేడం అయితే అమృత, వాళ్ళు నా విషయంలో చాలా హెల్ప్ చేస్తారు. ఇంటి కుటుంబ విషయంలో అయినా, తర్వాత ఇంటికాడ ఏ విషయమైనా సరే నువ్వేమి టెన్షన్ పడద్దు లక్ష్మి, డబ్బుల విషయంలో అయినా దేని విషయంలో అయినా మేము హెల్ప్ చేస్తాము, నువ్వైతే మట్టికి ఆరోగ్యంగా ఉండు, దేనికి ఆలోచించొద్దని చెప్తున్నారు. అలాగే నా పిల్ల విషయంలో, నా కుటుంబ విషయంలో మీరు అందరూ ప్రైడ్ చేయమని ఈ చిన్న సాక్ష్యం దేవుని దీవించిన గాక. మీకు అందరికీ వందనాలు. రండమ్మా. ముందుగా దేవుడికి వందనాలు, పాస్టర్ అమ్మ గారికి, పాస్టర్ గారికి నా హృదయపూర్వక వందనాలు. మీరు కూడా వచ్చిన ప్రతి ఒక్కరికి నా వందనాలు అండి. మరి మేము డిసెంబర్ నెలలో వెళ్ళాం ఇంటికి, మా అబ్బాయి నేనుని. మరి సంబంధం గురించి ఎన్నో ఇబ్బందులు పడ్డాం. డిసెంబర్ 1, 2 అయిపోయింది. పిల్లోడు ఇంక నేను వెళ్ళిపోతాను, నేను వచ్చి సంవత్సరం చేసుకుంటానులే. నేను మా పాస్టర్ అమ్మ గారు ప్రార్థిస్తున్నారు, ఏదో కార్యం జరిగించే వెళ్తాం మనం ఇక్కడి నుంచి, మనం నిరాశ వెళ్ళమనేసి అనుకున్నాం. మరి జనవరి 2వ తారీఖున సంబంధం చూడడానికి వెళ్ళాం. అది కూడా పాస్టర్ గారి ఇంటి దగ్గరే రాజోలు. మరి ఆ సంబంధం కుదిరి 21వ వరకు దాకా పెళ్ళి అయిపోయి మళ్ళీ నేను తిరిగి క్షేమంగా, నా బిడ్డ నేను క్షేమంగా వచ్చాను. మరి మీ అందరి ప్రార్థనల వల్ల, పాస్టర్ గారి ప్రార్థనల వల్ల, మరి విశ్వాసం పెట్టుకుంటే మనం ఏదైనా కార్యం జరుగుతుంది. గొప్ప కార్యాలు చేసే దేవుడు మనతో ఉన్నాడు. అంతకంటే మించి మనకి పాస్టర్ గారు బ్రదర్ ఎలాగైతే చెప్పారు అలాగా మన పక్క ఉండి మనల్ని చూపు అడుగుతూ ఉంటారు, ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారని. అంత మంచి దైవజనులు ఇచ్చినందుకు దేవుడికి వందనాలు. మరి చిన్న సాక్ష్యం దేవుడు దీవించను గాక. మా కుటుంబం కోసం, మా కోసం ప్రార్థన చేయండి. విజిట్లో మరి మా కోడలు వస్తుందండి వచ్చే నెలలో. మీరు అందరూ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. సాక్ష్యం దేవుడు దీవించండి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అబ్బా, పడుకున్న వాళ్ళు బలి లేచారండి. నిద్రపోయిన వాళ్ళు అందరూ లేచారా? ఇంకెవరైనా ఉన్నారా సాక్ష్యం? రండి. మన మధ్యన వీరాస్వామి గారు కూడా ఉన్నారు. ముందుగా దేవునికి ఘనత మహిమలు కలిగిన కాక, ప్రభావం కలిగిన కాక. కూడి వచ్చిన మీకు అందరికీ ప్రభునామంలో ప్రత్యేకమైన వందనాలు తెలియపరుచున్నాను. అలాగే దేవుని మనందరి తరపున దేవుని దాసులకు, అలాగే దాసులకు కూడా, పాస్టర్ గారు కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుచున్నారు. పిల్లరా, మరి సాక్ష్యం కూడా నేను చిన్న సాక్ష్యం చెప్పి ప్రభుని మహింపరచాలని ఆశపడుతున్న సమయం కనుక సమయం గమనించి ముందుకు సాగిదాం. సాధారణంగా మరి నేను ఇప్పుడు ఇక్కడ 1-2 సార్లు పంచుకున్నాను, కానీ స్థానికంగా సాక్ష్యం పంచుకోలేదు. స్థానిక సంఘాలు అయిన బయటికి మరి దేవుడిచ్చిన సదవకాశాన్ని బట్టి దేవుడికి సమస్త ఘనత పంపించి చిన్న పల్ల పాడి ప్రభుని మహింపడదాం. నీ ఉపకారం స్మరించి, నీ ఉపకారం స్మరించి, స్తుతి స్తోత్రం తెలిపెదను, స్తుతి స్తోత్రం తెలిపెదను. చెయ్యబిడువని నా యేసయ్యా, చెయ్యబిడువని
స్తోత్రం. ఎందుకంటే పాటలు పాడి మరి సమయం చాలా ఇది ఉన్న కనుక మరి చిన్న పరిచయం. అసలు ఇందాక చెప్పినట్టుగా అసలు పాస్టర్ గారికి మీ పాస్టర్ గారికి మీ సంఘానికి ఉన్న నాకు రిలేషన్ ఏంటి, సాధారణ ఇప్పుడు కూడా మీకు కూడా ఎవరు తెలియదు కనుక సమయం వచ్చింది కనుక చిన్న మాటలు చెప్పి సాక్ష్యాన్ని చెప్పి ముందుకు సాగుతారు. ప్రియులారా, వారు ఎవరో నాకు తెలియదు, నేనెవరో వారికి కూడా తెలియదు. అయితే మా ఊరు పాస్టర్ గారు పాలపతి మోజేష్ గారని మరి పరిచయం సువార్త నిమిత్తం వారి గృహానికి వచ్చినప్పుడు వారు మాట్లాడి వారి ఇంటికాడ స్టే అయ్యారు. ఇంచుమించు నెల 20 రోజులు అయినట్టుగా వీరే రప్పించారట. వీరింటికాడ స్టే అవుతే ఏ ఊరు అంటే ఓడూరు అంటే అయితే మీ ఊరు అయిన ఒక ఆయన ఉన్నారంటే కౌరంపు ఇచ్చారు. కౌరంపు ఇచ్చిన తర్వాత నేను వెళ్ళటం జరిగింది. ఇంచుమించు వారితో పాటు ఆ నెల 20 రోజులు కూడా నేను ఉంటాం. ఆయా ప్రాంతాలు అబుదాబి ప్రాంతాలు ఇంచుమించు 10 ఇయర్స్ దాకా అవుతుంది తిరగటం ఏర్పడింది. అయితే మా ఊరి మా పాస్టర్ గారు వెళ్ళిపోయారు, కానీ ఈ పాస్టర్ గారికి నాకు 6 నుండి ఈనాటి వరకు కనెక్ట్ కట్టి మరి దేవుడు నడిపిస్తున్న విధానపడి దేవునికి సమస్త ఘనత మహిమ ప్రభావం చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. ప్రియులారా, 7వ తారీఖున వచ్చాను మొన్న, నిన్నటి దినాన్ని, నిన్న శనివారం కదా, అంతకుముందు శనివారం వచ్చాను. మరి స్థానిక సంఘం కనుక మరి జబలాలి ఫ్రీ జోన్లో మన ఆదివారం వెళ్ళాం. వెళ్ళిన తర్వాత మీ దగ్గర రావాలన్నప్పటికీ వచ్చినప్పుడు ఖాళీగా స్వీట్లు హాట్లతో వచ్చినప్పటికీ అవన్నీ కూడా అయిపోయినాయి ఆయా సంఘాలకు వెళ్ళినప్పుడు. అయితే ప్రభు ఖాళీగా వెళ్ళినా మరి చక్కని మరి శుభార్త చెప్పినప్పుడు అన్నప్పుడు నిన్నటి దినాన్ని ఎవరో వస్తుంటే వారి చేత రప్పించి సంఘానికి రావాలని దేవుని దాసులకు తెలియపరిచిన వారు కూడా సంతోషించారు. ప్రియులారా, మరి చెప్పబడేది ఏననగా మరి ఒకప్పుడు దీనస్థితిలో ఉండి ఏమి ఎరగని ఈ దేశం వచ్చిన వారు అన్నట్టుగా మరి నేను డిగ్రీ చదువుకుని నేను ఇంచుమించు టీచర్గా పనిచేసేవాడిని. బీఎస్సీ మ్యాథమెటిక్స్ చేశాను. కుటుంబం పోషించలేని దౌర్భాగ్య పరిస్థితి. ఇంచుమించు ట్యూషన్ చెప్పేవాడిని. ఆ ట్యూషన్ ఫీజు, నా ఫీజు నెలకు 50 రూపాయలు. ఇంచుమించు నేను 12 మందికి 10 మందికి చెప్పుకోండి 500 ఎంత వచ్చేది. నా భార్య అయితే 1 నుంచి 5 దాకా ఆవిడ చెప్పేది. ఇంచుమించు 800 900 వచ్చే పరిస్థితుల్లో మరి ఈ దేశం రావడానికి యాక్చువల్గా నేను 8వ కుటుంబం పెద్దది మాది. సాధారణ మీకు అందరూ తెలుసో తెలియదు కానీ చెప్పేస్తాను గుప్తంగా. 8 మంది మేము. 8వ వాడిని నేనే. నాకు 6 అక్కలు. వారందరూ కూడా ఉన్నతంగా స్థితిలో ఉన్నారు. అన్నయ్య కూడా వ్యవసాయం చేస్తే వారు కూడా బాగున్నారు. ఎందుకు బాగోలేదంటే చదువుకోవటం వల్ల. ఎందుకంటే నేను కూడా పని చేసుకుంటే వాళ్ళు ఒకటిగా ఉండిపోదాను. చదువుకున్నాను, ఏదో చిన్నపాటి ఉద్యోగం చేయాలని ఆలోచన కలిగినప్పుడు మరి ఏమీ రాని పరిస్థితి. మా బావగారు దుబాయ్లో ఉంటే అక్కడ అందరు సందాల మీద 2000 సంవత్సరం, నేను నుంచి వచ్చి 26 సంవత్సరాలు అవుతుంది వచ్చి 2000 సంవత్సరం మార్చి 4 దుబాయ్ ప్రాంతానికి దేవుడు కృపను గ్రహించాడు. డబ్బు లేని పరిస్థితుల్లో అక్కడ తాళవాళ్ళు 10, 20,000, 30,000 ఇంచు ఆ రోజుల్లోనే 80,000 ఖర్చు పెట్టి రావడానికి దేవుడు కృప చూపాడు. దేవునికి స్తోత్రం. చూస్తాను పేదరికం. 2000 ఎప్పుడైతే నేను దుబాయ్లో అడుగు పెట్టానో మరలా నా కంటికి కానీ పొలిమేర చూపుల్లో పేదరికం అనేది కనపడలేదు. దేవునికి స్తోత్రం. అనేక మంది నాకు ఎవరైతే రూపాయి ఇచ్చారో వాళ్ళకి 2 రూపాయలు ఇచ్చాను. అప్పుగైనా ఊరికైనా ఏదైనా సరే. ఎందుకంటే చక్కని మాట కీర్తన చదివినప్పుడు మన అందరం చదివి మన దీనదశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకం. అదే నాకు బాగా ఇష్టమైన మాట. మనము దీనదశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకం చేసుకుని. నా బావగారు ఒక్కళ్ళే తీసుకొచ్చారు నేను బంధు గణంగానే అయితే ఇంచుమించు గొప్ప చెప్పట్లేదు కానీ దేవుని బైబిల్ బట్టి చెప్తాను. 50 మంది తీసుకొచ్చి ఏజెంట్గా కాదు ఉండే బంధు గణంగా వచ్చాక 50 మంది తీసుకొచ్చి ఉంటాను. వస్తాను వాళ్ళు ఎవరు లేరు మా ఊళ్ళో. నా బంధుగణాలు దుబాయ్ వస్తాను మావయ్య తీసుకెళ్ళండి అన్నవారు ఎవరు లేరు, అందరూ వచ్చేసారు. ఇంకా ఏజెంట్కి అయితే మీకు తెలియదు ఏమని మెట్టుకేదైనా ఇప్పుడు ఇంతకు నాకు గొప్ప చెప్పలేదు కానీ దేవుని మహాకృపను బట్టి దేవుడు సహాయం చేసి ఉన్నాడని మరి అంతగా నమ్ముతున్న సంఘస్థులు చాలామంది నాకు పరిచయం. సుమన్ గారు సైతం కూడా గతకాలంలో ఫ్రీజన్లో వాడుకున్న గ్యాప్ ఉంది కదండి. ఫ్రీజన్లో కూడా బలంగా వారిని కూడా 2-3 సార్లు పిలవటం జరిగింది. అనేక మంది మరి సంఘంలో తెలుసు దేవుడు చేసిన కార్యమని తెలియపరుస్తూ మెట్టుకేదైనప్పటికీ నా కుమార్తె వివాహం జరిగింది. అది కూడా నేను ఎవరు బ్రోకర్ దగ్గరికి వెళ్ళాలి లేకపోతే ఏజెంట్ల దగ్గరికి వెళ్ళాలి కమిషన్లు కదండి ఇప్పుడు అనేక కాలేదు కానీ ఎవరో టికెట్ తీసుకుంటాకు వచ్చారు. టికెట్ తీసుకుంటాక అతను వచ్చిన ఆయన మా వారి ద్వారా మా కుటుంబానికి మరి కుమార్తె యొక్క వివాహం జరగటానికి దేవుడు కృప చూపాడు. మళ్ళీ గారు ఇక్కడే అబుదాబులో పనిచేస్తారు అడ్నాకులో. 1 మంత్ డ్యూటీ 1 మంత్ సెలవు ఆయనకి. అయినప్పటికీ మరి ఒకటే చింత, మరి కుమారుడికి వివాహం జరగలేదు. ఎందుకు కమ్యూనిటీ చెప్పుకోవాలంటే మరి క్యాస్ట్ల గురించి సాధారణంగా ఉంటుంది కానీ ఇప్పుడు కొంతమంది క్యాస్ట్లు కూడా నాకేం తెలియదు. సాధారణంగా మరి బీసీ ఎట్టిబడి నుంచి వచ్చిన తర్వాత ప్రభు నమ్ముకున్నారు తక్కువ మందిగా ఉన్నారు. అయినప్పటికీ మరలా ప్రభు నమ్ముకుని మరలా దేవుని అన్యోజనలు చేయటం ఇష్టం లేక అలాగే ఇంచుమించు ప్రార్థన చేస్తున్నప్పుడు పాస్టర్ గారికి తెలియపరిచి ఒకసారి పాస్టర్ గారు అన్నారు, కుదరపోవడం కారణం ఏమిటి, మీరు ఏమైనా ఆశిస్తున్నారా అని అన్నారండి. అన్నారు, ఏం ఆశించట్లేదండి, అసలు దొరికితే అసలు అంతవరకు వెళ్ళలేదు అన్నప్పుడు సరే ప్రార్థన చేద్దాం దేవుడి కార్యం చేస్తాడు అన్నప్పుడు ప్రియులరా మరి నేను యాక్చువల్గా జనవరి 9వ తారీఖు వెళ్ళిన పని వేరు. మా మావయ్య గారి కార్యక్రమం నిమిత్తం మీద వెళ్ళాను. వారు ప్రభు నమ్ముకున్నారు, నిద్రించారంటే ఎవరు లేరంటే ప్రభు నమ్ముకున్న నా కుటుంబంలో నేను ఒక్కడనే మా కుటుంబం మొత్తానికి. అది కార్యక్రమం వెళ్ళిన తర్వాత రావడానికి కుమార్తె సిద్ధపడి అవుతుండగా
మరి జంగారెడ్డిగూడెం నుంచి వారు ఎవరో నాకు తెలియదు, పోడూరు పాస్టర్ గారు రాజులైన వారు పాస్టర్ గారి ద్వారా సంబంధం అనేది తీసుకొచ్చారు. జంగారెడ్డిగూడెం నేను ఇప్పుడు ఆ ప్రాంతం కూడా వెళ్ళలేదు. మరి మీరు ఎవరైనా వెళ్ళారా? మనకి కొంచెం అప్లాండ్ ఏరియా అంటే అక్కడ కాలువలు కెనాల్లో ఉండవు, పైపుల ద్వారానే సాగుతూ ఉంటాయి. సరే మెట్టుకు ఏదైనప్పటికీ జంగారెడ్డిగూడెం వెళ్ళటం నచ్చింది. వారు కూడా మా ఇంటికి రావడానికి దేవుడి కృప చూపాడు. వారి ఇరు వర్గాలు చూసిన తర్వాత మరి హైటు, తర్వాత చదువులు, ఎడ్యుకేషన్, వయసు లేని చూడాలి కదండి. చూసిన తర్వాత అన్నీ కూడా దేవుడు సమకూర్చి మరి వారు మా గృహం దగ్గర భోజనాలు చేసి వెళ్ళడం జరిగింది. మన 4వ తారీఖుని ఎంగేజ్మెంట్ జరిగింది. చాలామంది తెలిసిన వారికి ఫోటోలు కూడా పెట్టాను. మెట్టుకు ఏదైనప్పటికీ ఆశగల ప్రాణ తృప్తిపరిచే దేవుడు అంచేత సాక్షి నా గొప్ప కాదు, ప్రభు చేసిన కార్యం మాత్రం చెప్పి మహింపరచాలని ఆశపడుతుంది దేవుడు. మరి కుమారుడు విషయంలో లేదు అనుకునే విధానంలో మరి ఎందుకంటే సాధారణంగా చూడండి, దుబాయ్ వచ్చిన వాళ్ళకి సంబంధాలు కుదరట్లేదండి. స్టెల్లా దుబాయ్ వచ్చిన వాళ్ళకి కుదరపడగల కారణం అదే. ఏం చేస్తాడంటే దుబాయ్ ఏమంటే జాబ్ చేయట్లేదు, ఉన్నతంగా కంపెనీ పెట్టాము, ట్రావెల్గా ఉంటున్నాము, కూర్చుని పని చేస్తున్నాము, జీతాలు తీసుకుంటలేదు, జీతాలు ఇస్తున్నాము, అయినా నో దుబాయ్ అంటుందోనే అసలు ఆ సంబంధాలు అనేది రావట్లేదు. అది ఈ సంబంధం కూడా కారణం ఏంటంటే ఆ తలాతను యజమాని కువైట్లో ఉంటున్నాడు, అందుచేత వారు కూడా కువైట్లో ఉన్నాడు కనుక మనం దుబాయ్లో ఉంటున్నాం కనుక వారు అంగీకరించి రావటానికి దేవుడి కృప చూపాడు. మరి వారికి 2 అమ్మాయిలు. యాక్చువల్గా నా కోరిక ఏంటంటే ఆస్తి ఇచ్చిన ఇవ్వని పర్లేదు కానీ మా అమ్మ అనేది బామర్ది ఉండాలని. మరి లేట్ 2 కుమార్తెలు. ఆ కాలంలో అలా పూర్వకాలం ఆలోచించేవారు కదా, బామర్ది ఉంటే అంటే అండి అత్తగారు మామగారు ముసళ్ళు అయిపోయినాయి కానీ బామర్ది తీసుకెళ్తాడని ఒక నానుడి మా అమ్మగారు అంటూ ఉండేవారు. అయితే మరి 2 కుమార్తెల వారికి, పెద్ద కుమార్తె ఎంఎస్ అగ్రికల్చర్ చదివింది, మంచి ఇంటెలిజెంటు. మరి దేవుడు చేసిన కార్యాన్ని బట్టి సంఘానికి వెళ్ళాలి, సంఘంలో తెలియపరచాలి, దేవుని దాసుల మధ్య ఈ మాట పంచుకోవాలని ఆశపడి వచ్చి ఉన్నాను. దేవుడు చేసిన కార్యాన్ని బట్టి సమస్త ఘనత మేము ప్రభావం చేతి ఏప్రిల్ 22వ తారీఖుని మ్యారేజ్ పెట్టడం జరిగింది. 20 పెళ్లి కొడుకుని చేయాలట. 21న వారి ఇంటికి వెళ్ళి ముందే తీసుకురావాలి కదా అమ్మాయిని. మా ఇంటికాడ కొత్తగా ఉంటాయి అన్నీ కూడా, అంటే ఎవరిని అంజులే కదండి. 21న ఇంటికి తీసుకుని 22ని ఇంటికాడైతే ఖాళీగా ఉండదు, అనేక మంది ఎక్కువ గ్రాండ్గా ఉంటుందని మార్టేరు ప్రాంతంలో పర్వహించాం. వాతావరణం అనుకూలం ఉండేలాగిన కార్యక్రమం దేవుని మహింకరంగా జరిగేలాగిన మీరు దానిలో ప్రార్థన చేసుకోమని. ఇంతవరకు నేను చెప్పింది కేవలం నేనేదో కాదు కానీ నన్ను తీర్చిదిద్దిన దేవుడు. ఒకప్పుడు బ్రతకటానికి కూడా బ్రతుకులే నా బ్రతుకులు దుబాయ్ తీసుకొచ్చి మరి ఉద్యోగం చేసిన తర్వాత లేబర్ నుంచి డ్రైవర్ నుంచి పిఆర్ఓ నుంచి సొంత కంపెనీ పెట్టుకోవడానికి దేవుడు కృపను అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. కానీ ఏనాటినప్పుడు కూడా పాత పరిస్థితి మర్చిపోకుండా మరి దేవుడు మరి జ్ఞాపకం చేస్తూ అనుదినము ముందుకు సాగించిన సమస్త ఘనతమయ ప్రభావం చెల్లిస్తూ ఈ సాక్షులు ఏమన్నా నేను ఇచ్చించుకుంటే కొట్టివేసి దేవునికి అనువైన మాటలు ఆయన సన్నిధి చేర్చుకుని తగిన ప్రతిభను అనుగ్రహిస్తారు. చేసి చెప్పబడిన సాక్ష్యంతో కూడా మీరు ప్రార్థిస్తారని చిన్న సాక్ష్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పబడిన సాక్ష్యాలు మీరు విన్నారు. రాత్రి జరిగినటువంటి మరి క్రిస్టఫర్ గారు డిస్టర్బ్ అయ్యారు. ఎందుకో తెలియదు. ఏది ఏమైనా నా ఫోన్ ఎప్పుడైనా స్విచ్ ఆఫ్ చేయడం మీరు చూసారా? అసలు నైట్ కూడా నేను నెట్ కూడా ఆన్ చేసి ఉంచుతాను. ఎందుకంటే ఎప్పుడైనా ఎవరికైనా ఏదైనా అవసరత పడవచ్చు, ప్రమాదం కలగవచ్చు. ఒకవేళ నేను మెలుగుంటే నేనే ముందు అటెండ్ అయితే ఆ గొప్ప భాగ్యం నాకు కలిగినట్టని అలా పెట్టుకుని ఉంటాను. రాత్రి మాకు ఇమ్మాన్యుయల్ బైబిల్ కాలేజ్లో ఎగ్జామ్ ఉంది. పాస్టర్ గారు నేను వెళ్ళి అప్పుడే పేపర్ ఇచ్చుకున్నాం. ఆ పిన్ డ్రాప్ సైలెంట్ బాగా జరుగుతోంది ఎగ్జాము. జస్ట్ అప్పుడే స్టార్ట్ చేశారు, 5 minutes అయింది. ఫోన్ మీద ఫోన్ కట్ చేస్తుంటే కొట్టేస్తున్నాడు ప్రసన్న. కొట్టేస్తుంటే ఏమన్నా అర్జెంటా అంటున్నాను నేను, వాళ్ళకైనా పట్టలేదు. సరే అయితేనని సామెల రత్నం గారికి ఆయన కూడా ఇచ్చాను ఫోన్ మాట్లాడమని. ఆయన కూడా బయటికి వెళ్ళి మాట్లాడితే కూడా వివరం రాలేదు. సరే అని స్విచ్ ఆఫ్ చేశాను. వీళ్ళకి ఏదో ఏ తాళం లేదో పడిపోయింది అయ్యి ఉండొచ్చు అని అనుకుంటాం కదా, రూమ్ది అని అనుకుంటాం. అందు గురించి అలా అనుకుని నేను స్విచ్ ఆఫ్ చేశాను. ఆ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఏంటంటే ఇంత చేశారంటే హాస్పిటల్కి అర్జెంటుగా రావాలి మీరు అన్నారు. వెంటనే వెళ్తుల్లోకి ఆయన బెడ్ మీద ఉన్నారు, చేతులు వణుకుపోతున్నాయి. ఆయనకి చెప్పలేదు ఇప్పుడు వరకును. 250 ఉందండి బీపీ. 250కి వెళ్ళిపోయింది బీపీ క్రిస్టఫర్ గారికి. దైవజనులు ఏమండి, ఆ 250కి వెళ్ళిపోతే మీరేం కంగారు పడకండి, మనకు ఒకటే అప్లై చేస్తాం. ఏంటది? యేసు రక్తమే ఆమేన్. మీరు కంగారు పడొద్దు, తగ్గిపోద్ది. అంట్లోకి ఆయన కాస్త ఓపిక వచ్చింది. ఇంకా అక్కడి నుంచి డాక్టర్ గారు, అక్కడ ఎవరు డాక్టర్ గారు అంటే మన తెలుగు ఆమె, లక్ష్మి గారు అని తెలుగు ఆమె.
ఆమె గుంటూరు కానీ హైదరాబాద్ షెటిల్. ఆమెతో కొంత మాట్లాడితేలోకి చాలా సంతోషంగా మంచి వైద్యం అందించారు. 1 గంట 2 గంటల్లోనే అక్కడ ఆ కార్యక్రమం అంతా ముగిసింది. ఆయనకి డౌన్ అయింది, 180 అలా వచ్చేసింది. కాస్త మందు అది అప్లై చేశారు. ఏదేమైనా వారి ట్రీట్మెంట్ చాలా ఉన్నతంగా జరిగింది. ఆ టైంలో బిల్లు కట్టడానికి వెళ్తే 2500 వేశారండి. ఆయనకి వీసా ప్రాబ్లం ఉన్నది, ఆయనకి చెప్పకూడదు ఇలాంటి విషయాలు. మళ్ళీ అప్పుడు 400 పెరిగిపోతే ఏం చేయను నేను, ఆయనకి చెప్పకూడదు. 2500 చిల్లర వేస్తే మరలా మేడం గారి దగ్గరికి వెళ్ళిన ఎవరో డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఇలా ఉన్నదండి పరిస్థితి, ఆయన విజిట్లో ఉన్నారు, ప్రస్తుతం వీసా మార్పుల్లో ఉన్నారు, కనుక దయచేసి చూడండి. ఆయన హైకోర్టు అడ్వకేట్ కూడాను దైవజన్లో అని చెప్పినప్పుడు ఆమె అప్పుడు ఏం చేశారంటే కొన్ని టెస్ట్లో అవసరం లేని వద్దండి తీసేస్తున్నానని తీసేసి మొత్తం మీద దాన ఇంచుమించు 1200తో వదిలిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు చేసే కార్యాలు అత్యున్నతంగా ఉంటాయి. మీలో ఇన్సూరెన్స్ లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. మీకు ఏదైనా ప్రమాదం వస్తే రాను సుమా, అర్థమవుతుందా? 500 నుంచి 600 నుంచి ఉంటుంది ఇన్సూరెన్స్. వింటున్నారా? చాలా జాగ్రత్త. అర్జెంటుగా నా కొడుకు కిందడిపోయేంట్లోకి 1,00,000 పంపిస్తారు. మీ సంగతి నాకు తెలుసు. అర్జెంటుగా పోలీస్ స్టేషన్లో గొడవ అయిందంటే ఇంటి పక్కడితోటి వెంటనే కట్టు అని 2 లక్షలు కడతారు. మీరు బండి కొనాలరా అంటే కుమారుడు దానికి కూడా పంపేస్తారు. కుమారుడు కానీ కుమార్తె కానీ ఇప్పుడు ఇద్దరు అడుగుతున్నారులే. కానీ మీకు ఇన్సూరెన్స్లు లేవు. దయచేసి చాలా కఠినంగా మాట్లాడటానికి నేను ఇష్టపడలేదు, కానీ మాట్లాడాల్సి వస్తూ ఉంది. ముందు ఎద్దు బాగుంటే అద్దె ఎప్పుడైనా వస్తుంది, తెలుసా సామెత? ఎద్దు బాగోవాలా. ఈ ఎద్దే బాగోనప్పుడు ఇంకా అద్దె కోసం ఏం వస్తుంది? ఇంకా దయచేసి మీరు ఎంత ఖర్చు పెట్టుకుంటారో నాకు తెలియదు. ఈ నెలలోనే జీతం అందిన వెంటనే ఇన్సూరెన్స్ బుక్ చేసుకోండి. ఆమెనట్లేదల్లా ఇక్కడే ఉన్నది గుంపు, అందుకే అట్టు చూపిస్తున్నాను నేను. ఆ గుంపు అంతా ఇక్కడే ఉంది. ప్రైజ్ ద లార్డ్. కనుక దేవుడు ఆయన ప్రాణాన్ని నిలబెట్టాడు. ఏ విధమైనటువంటి చిన్న డిస్టర్బెన్స్ లేకుండా మరలా ఇంటికి క్షేమకరంగా నడిపించారు. ప్రైజ్ ద లార్డ్. 4 అయింది మేము వస్తువులోకి, అప్పుడు వాక్యం మాట్లాడి అందరికీ పంపించాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందరు లేచి నిలబడదాం, చెప్పండి. సాక్ష్యాలు ఉన్నాయి. మన జాన్ ప్రసాద్ గారు వారి యొక్క మేనల్లుడు అజయ్ కుమార్ గారు, ఇప్పుడు వాక్యం చదివిన బ్రదరు అజయ్ కుమార్ గారు, వారి భార్య మనీషా, వారిని కూడా ప్రేమపూర్వకంగా మరి నూతనంగా సంఘానికి వచ్చారు. వారిని మేము ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. అలాగే వీరాస్వామి గారు చెప్పిన సాక్ష్యం కూడా మీరు విన్నారు. ఆ సాక్ష్యాన్ని బట్టి కూడా దేవుడు గొప్ప ఘనమైన కార్యం, ఉన్నతమైన కార్యం దేవుడు జరిగిస్తున్నాడు వారి కుమారుడు దినేష్ విషయంలో. దాన్ని బట్టి కూడా దేవుని మహింపరుస్తున్నాను. వారికి స్వీట్లు పట్టుకొచ్చారు, వారిని బట్టి దేవుని మహింపరుస్తూ ఉన్నాను. అలాగే శాంతి గారు వారి యొక్క కోడల్ని రప్పించుకోవాలని మరి నూతనంగా వివాహమైంది, కుమారుడు ముందే వచ్చేసాడు. మరి కోడలు కూడా రావాలి. ఆమె మంచి సింగర్ అంట, మీకు ఇంకొక సింగర్ కూడా యాడ్ అవుతుందని చెప్పారు. చాలా సంతోషం అమ్మ అన్నాం. ఏది ఏమైనా వారు కూడా రావాలని ప్రార్థన చేయండి. స్నాక్స్ కూడా తీసుకొచ్చారు వారు, వారిని బట్టి దేవుని మహింపరుస్తున్నాను. అలాగే అజయ్ కుమార్ మనీషా వారు దేవుడు వారిని ప్రేమించి మరి దుబాయ్ దేశంలో వారి భార్యకు మంచి ఉద్యోగాన్ని అనుగ్రహించారు. నిజంగా ఆమె డాక్టర్, ఆమె డెంటిస్ట్. అంగ మీ పక్కన ఉన్నారు చూడండి, ఆమె కూడా డాక్టరేనమ్మా. ఆమె MBBS డాక్టర్ గారు. ఏమండి, ఏది ఏమైనా డాక్టర్లు, ఇంజనీర్లు, లేబర్లు, సూపర్వైజర్లు, డ్రైవర్లు అందరం ఉన్నాం ఇందులో. దేవునికి మహిమ కలుగును గాక. మన కరుణ్ గారు ఒక్కరే ఉండేవారు ఇంజనీర్. ఇప్పుడు మరలా ప్రశాంత్ యాడ్ అయ్యాడు. అలాగే ఇంకా అందరూ ఇంజనీర్లే ఇంచుమించు. లక్ష్మి గారు ఒక్కరే MTech ఇంజనీర్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కనుక వీరందరిని బట్టి మనం ప్రార్థన చేద్దాం. శాంతి గారి కుమారుడు మరి మా ఇంటి పక్కనే చేసుకోవడం మాకు కూడా మంచిది అనిపించింది. వారితో రిలేషన్ ఇంకా పెరుగుతుంది మాకు. మీరు కూడా ఎవరైనా ఉంటే, మా ఊర్లో చాలామంది అమ్మాయిలు ఉన్నారు,
అబ్బాయిలు ఉన్నారు, చూసుకోండి. ప్రైజ్ ద లార్డ్. అందరూ దగ్గర అవుతారు. కుమారి గారు వారి యొక్క మనవరాలను బట్టి మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆమెకు జ్వరం అని చెప్పారు కనుక ఆమె విషయంలో మన్విత, ఆమె ఆరోగ్యం కొరకు ప్రార్థన చేద్దాం. అలాగే విజయలక్ష్మి గారు చెప్పిన సాక్ష్యాన్ని మనం విన్నాం. ఈ సాక్ష్యాలన్నిటి నిమిత్తము ఇంకా కొన్ని సాక్ష్యాలు ఉన్నాయి. అయితే వారి ప్రార్థన అవసరతలు ఇవి. సీఎమ్మ గారి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగే ప్రసన్న కుమార్ ఉద్యోగం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగే జాన్ ప్రసాద్ గారు వారి భార్య లీల గారి యొక్క కాళ్ళు బలహీనతల కొరకు ప్రార్థన చేస్తున్నాం. మా అక్క బేబీ గారు చెవి బాధ కొరకు మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగే సుమంత్ వీజా కొరకు కూడా మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరి ప్రశాంత్ వారి కుటుంబం కూడా నెక్స్ట్ మంత్లో వారు ఇండియా వెళ్ళబోతూ ఉన్నారు. మే నెలలో వారి తండ్రి గారు తల్లి గారు ఒక మంచి మీటింగ్స్ కూడా ఏర్పాటు చేస్తున్నారు సభలో. ఆ సభల్లో కూడా దేవుడు ఘనమైనటువంటి కార్యం జరిగించాలని మరి మన పద్మ గారు చెప్పగా మేము విన్నాం. ప్రార్థన చేద్దాం, దేవుని కృప తోడుగా ఉంటుంది. అలాగే చెప్పబడిన సాక్ష్యాలను బట్టి ప్రార్థన చేద్దామండి. మన మధ్యలో క్లుప్తంగా ఎగరగొట్టేశ్వరు కరుణ్ గారు ఒకరు ఉన్నారు, ప్రసాద్ గారు ఒకరు ఉన్నారు. మీ ఇద్దరు ఎవరు ఒకరు వచ్చి త్వరగా క్లుప్తంగా ఒక చిన్న ప్రార్థన రండి చేయండి. అంటే టైం ఎక్కువైపోయింది కనుక అయ్యా మీరు చెప్తారా? రండి రండి రండి. అజయ్ కుమార్ ఒక్క నిమిషం కూర్చోండి అమ్మా, లేకపోతే నిలబడి ఉండండి, అవకాశం ఉంటుంది. దేవుని స్తోత్రం అండి. ఎక్కువ సమయం తీసుకోను. పర్వాలేదు. సో మేము ఇక్కడికి మరి మా ప్రసాద్ మాయ గారి ద్వారా రాబడ్డామండి. సంఘానికి అలాగే పెద్దలకు మా కృతజ్ఞతలు అండి. అయితే మేము వచ్చి కరెక్ట్గా 5 రోజులు అవుతుందండి. మరి ఈరోజు మళ్ళీ నేను రిటర్న్ వెళ్తున్నానండి. అయితే మా మిస్సెస్కి ఇక్కడ బిజినెస్ బేలోని జాబ్ వచ్చిందండి. అక్కడి నుంచి ఇక్కడికి మేము చేరాం. అది దేవుడి ప్రణాళికలు వేరు అన్నట్టు మేము ఇక్కడ ఒక కెరియర్ స్టార్ట్ చేస్తుంది తను. మేబీ ఇంకా ఫ్యూచర్లో నేను కూడా వస్తానని నేను ఆశపడ్డానండి. అయితే ఎమిరేట్స్ ఐడి మెడికల్ టెస్ట్లోని తను ప్రెగ్నెంట్ అని తెలిసిందండి. అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పుడు తను ఒక్కదే ఉంటుంది, ఇల్లు దొరకలేదు. ప్రజెంట్ హోటల్లో ఉంటుందండి, ఇల్లు కూడా దొరకలేదు. ఇల్లు గురించి కూడా ప్రార్థన చేయమని. అయితే తను మరి ఒక్కదే ఉంటూ ఇవన్నీ చూసుకొని తను ఉండాలని అభిప్రాయపడుతుంది. మరి మీ ప్రార్థనతోటి మరి మమ్మల్ని బలపరచమని కోరుతున్నాం. దేవుడు మమ్మల్ని బలపరుస్తారని మేము నమ్ముచున్నాం. మరి సంఘానికి సాక్ష్యం చెప్పాలని, ఎందుకంటే దేవుడు చేసిన కార్యం అండి. అది అసలు మేము ఊహించలేదు. ఎంత మాకు కూడా మెడికల్గా కూడా అసలు ఇది సాధ్యం అవుతుందా లేదా ఏంటి అని చెప్పేసి మేము భయపడ్డాం. మరి ఇన్సూరెన్స్ అవ్వాలి, ఇంకా తనకు కూడా ఇన్సూరెన్స్ గురించి కూడా మరొకసారి ప్రార్థన చేయమంటున్నాం. మరి కంపెనీ వాళ్ళు ఇన్సూరెన్స్ ఇచ్చి తనను ముందుకు తీసుకెళ్తారని మేము నమ్ముతున్నాం. దీని గురించి అంటే మేము సాక్ష్యం చెప్పాలనుకుంటున్నాం. ఎందుకంటే మా ప్రణాళిక వేరు, కానీ దేవుడి ప్రణాళిక వేరు. సంఘం పట్ల మరొకసారి సాక్ష్యాన్ని మేము అసలు చెప్పాలని అభిప్రాయపడుతూ మరి మీ ప్రార్థనలో ఉంచమని మరొకసారి కోరుతున్నానండి. కృతజ్ఞతలు. ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్ అమ్మా. రైట్, రండి ప్రార్థన చేయండి. ఏది చేసినా దేవుడు మంచిగా చేస్తాడు. ఆమేన్. ఏకీభవించండి. ప్రార్థన తండ్రి. నాయన చెప్పబడిన సాక్ష్యాలను బట్టి నాయన ముందే నీకే వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము తండ్రి. నాయన మా జీవితాల్లో నాయన మీరు తోడుగా ఉండి నడిపిస్తున్నారు తండ్రి. నాయన మీ కృప మమ్మల్ని వీడిపోవట్లేదు తండ్రి. నాయన మా జీవితాల్లో తండ్రి నాయన ఎక్కడా తండ్రి నాయన మాకు తక్కువ లేకుండా మీరు చేస్తున్న మమ్మల్ని నడిపించిన విధానాన్ని అంతటిని బట్టి నీకే వందనాలు. నాయన క్రిస్టోఫర్ గారికి ఇచ్చిన నాయన స్వస్థతను బట్టి ముందుగా నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నాయన కొండల్లో లోయల్లో తండ్రి నాయన కాపాడి నడిపించే దేవుడు మీరే గనక తండ్రి. నాయన మా ఆలోచనలు మీకు తెలుసు తండ్రి, మా భయాలు మీకు తెలుసు తండ్రి. నాయన మేము ఎక్కడ తప్పిపోతామో కూడా మీకు తెలుసు. కానీ తండ్రి నాయన మీరు మమ్మల్ని ఎత్తి నిలబెట్టే దేవుడు కాబట్టి మీకే వేవేల స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నాయన జరగబడిన తండ్రి నాయన పెళ్లిని బట్టి కూడా నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నాయన వారి కోడలు తండ్రి నాయన తిరిగి దుబాయ్ రావాల్సి ఉండగా తండ్రి నాయన వాడికి కృప దయచేయండి, సహాయము
దయచేయండి తండ్రి. నాయన వారి ఇరుగులు తండ్రి ఇక్కడ సంతోషంగా తండ్రి నాయన కుటుంబం నాయన ప్రారంభించి నాయన నడిపించుకోవడానికి మీ సహాయము తోడును దయచేయమని అడుగుచున్నాను తండ్రి. ముందుగా తండ్రి నాయన మీ ఆత్మప్రోక్షణ ఒక కుటుంబంలో దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నాయన నెమ్మదిగా సమాధానకరంగా అన్ని విషయాల్లో మీరు వారికి తోడుగా ఉండి నడిపించమని అడుగుచున్నాను నాయన. జయలక్ష్మి గారు చెప్పిన సాక్ష్యం బట్టి నీకే వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. వారి మనవరాలకు ఇచ్చిన దాని స్వస్థతను బట్టి నీకే వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము తండ్రి. నేను ఆ బిడ్డ ఇంకా ఇంజక్షన్ చేయించుకోవడానికి వెళ్ళవలసి ఉండగా తండ్రి నేను వారికి తోడుగా ఉండి నడిపించమని అడుగుచున్నాను. నేను సంపూర్ణ స్వస్థతలోకి నేను ఆ పాపను నడిపించమని అడుగుచున్నాను. నేను కుమార్ గారి మనవరాలకు ఇచ్చిన స్వస్థతను బట్టి కూడా నీకే వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము తండ్రి. అలాగే తండ్రి నాయన మా సంఘంలో తండ్రి ఎంతమందికి నైనా ఏ విధమైన వ్యాధి బాధల నుంచి మీరు విముక్తి దయచేసిన విధానమును బట్టి నీకే వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. నైనా మా ఆరోగ్యములతో తండ్రి నైనా మేము కాపాడుకునేలాగా మీరు సహాయం దయచేయండి, ఆలోచన దయచేయమని అడుగుచున్నాము. నైనా మీ కృపణ తండ్రి మాకు అనుగ్రహించమని అడుగుచున్నాము తండ్రి. నైనా అజయ్ గారిని మీ పాసన్నిధికి తీసుకొస్తున్నాము తండ్రి. నైనా కొత్తగా మా మధ్యకు వచ్చారు తండ్రి. నైనా మీరు వారికి జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నైనా మీరు చేసే కార్యములన్నీ తండ్రి మేము ఊహించలేము తండ్రి. కానీ ఏది చేసినా తండ్రి మా జీవితంలో మీరు మంచిగా చేస్తారు తండ్రి. నిరీక్షణ కలిగి ముందుకు సాగే జీవితాలు మాకు దయచేయమని అడుగుచున్నాను. ఆ బిడ్డ తండ్రి ఒంటరిగా ఇక్కడ ఉండవలసి ఉండగా తండ్రి కావాల్సిన ఈవులన్నీ అలా ఇల్లు తండ్రి, ఇన్సూరెన్స్ తోడు సహాయము ప్రతి విషయంలోనూ మీరే కాపుదల మీ కృప దయచేయమని అడుగుచున్నాను. నేను ఆ బిడ్డ ఇక్కడ నిలబడి సంతోషంగా తండ్రి మా మధ్యకి రావడానికి మీ సహాయం దయచేయమని అడుగుచున్నాను. నేను ఈరోజు విడిచి వెళ్తున్న బిడ్డ అజయ్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను తండ్రి. మరలాగనైనా ఇక్కడికి వచ్చి తండ్రి దేవుడు మా జీవితాల్లో సహాయం చేశాడు, నిలబెట్టాడు అని సాక్షికరంగా బిడ్డను నిలబెట్టుకోమని అడుగుచున్నాను తండ్రి. ఇంకా ఏదైతే వీసాల అవసరతలు ఉన్నాయో తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను. నేను అనంతలక్ష్మి గారికి వీసా దయచేయమని అడుగుచున్నాను. అలాగే రూతి గారికి వీసా ఎవరికైతే వీసా అవసరం ఉందో తండ్రి అందరినీ జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను. మీ కృప దయచేయమని అడుగుచున్నాను. ప్రసన్నకు ఉద్యోగం దయచేయమని అడుగుచున్నాను. అలాగే ప్రశాంత్ ఫ్యామిలీ నేను ఇండియా వెళ్తుండగా తండ్రి అక్కడ కూటములు ప్లాన్ చేశారని, మీటింగ్స్ ప్లాన్ చేశారని విన్నాను తండ్రి. అక్కడ కూడా వాడు వాడబడటానికి తండ్రి అదంతా ఘనంగా జరగబడటానికి మీ సహాయం దయచేయమని అడుగుచున్నాను. బిడ్డలు అక్కడ సంతోషించి కుటుంబంతో సంతోషించి తిరిగి రావడానికి మీ సహాయం దయచేయమని అడుగుచున్నాను. స్వనిక్ ఎగ్జామ్స్ ఉంటుండగా తండ్రి జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను తండ్రి. చక్కగా రాసుకోగలటానికి తండ్రి 8th క్లాస్ కంప్లీట్ చేసుకోగలటానికి మీ సహాయం తోడును దయచేయమని అడుగుచున్నాను. ఇంకెవరైతే వీరస్వామి గారిని జ్ఞాపకం చేసుకోండి. అలాగే తండ్రి బిడ్డకి ఏప్రిల్లో వివాహం ప్లాన్ చేసి ఉండగా తండ్రి సమస్త కార్యములు తండ్రి మీ కృపలో తండ్రి వర్ధిల్లింపచేసి సమస్తంలో మీ తోడుగా ఉండి నడిపించమని అడుగుచున్నాను. పరిశుద్ధ వివాహం తండ్రి మీకే ఘనంగా మీకు ఘనంగా జరుగులాగిన మీ సహాయం దయచేయమని అడుగుచున్నాను. అది చేయడానికి చక్కగా చేసుకోవడానికి వారికి జ్ఞానమును వివేచన దయచేయమని అడుగుచున్నాను తండ్రి. అందరిలో మీరు ఉండండి, సమాధానము శాంతితో ఉంచి నడిపించమని ఈ చిన్న ప్రార్థన మీ పాత్రని చేర్చుకోమని యేసయ్య పరిశుద్ధ నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. కూర్చోండి అందరూ. ఈ సమయంలో ప్రత్యేకమైన పాటలకు సమయం ఇవ్వాలి, కానీ ఈ వారానికి వాటిని ఇవ్వలేకపోతా ఉన్నాం. దాని కొరకు ఏమాత్రము చింతించట్లేదు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గత వారం రెంట్ కట్టిన బిడ్డలు ఉన్నారు, సుమన్ గారు వారి ఫ్యామిలీ. అలాగే ఈ వారం రెంట్ కడతానని జాన్ ప్రసాద్ గారు వారి యొక్క మేనల్లుడు వారు చెప్పినటువంటి సందర్భాన్ని బట్టి కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. మరి సంఘానికి ఇలా సహకరిస్తున్నందుకు మరి దేవుడు మీకు ఇవ్వాల్సినటువంటి తలాంతులు తప్పగా ఇచ్చునుగాక, రెట్టింపు దీవెనలు కలుగునుగాక. ప్రతి నెలలో మొదటి వారం మీకు విషయం తెలుసండి, ఎప్పుడైనా ₹1 ప్రాపర్టీ కొన్నారా? మీరు కొన్నారా? పోనీ కనీసం అమ్మారా? కనీసం అమ్మారా? ఆయన దేవుడు చేసే కార్యాలు ఎలా ఉంటాయంటండి, మనం ఊహించలేము కదా, మనం ఏమాత్రం గ్రహించలేము కదా. ప్రతి నెలలో మొదటి వారం అద్దె కడుతున్నటువంటి ఫ్యామిలీ వారు కొంటే ₹1 భూమే కొంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
కొడితే గోల్కండ కొట్టాలంట, తింటే గారెలు తినాలంట. మీకు అర్థమైందండి? ప్రతి నెలలో మొదటి వారం ఆయన కట్టేస్తారు, నాకు తెలియదు. ఆయన కట్టేసిన పాస్టర్ గారు అని చెప్తారు అంతే. దేవునికి స్తోత్రం. చాలామంది ప్రశాంత్ కానీ సుమన్ గారు కానీ వీళ్ళందరూ చాలామంది, శ్యామ్ వీళ్ళందరూ, మన జాన్ ప్రసాద్ గారు అందరూ సహకరిస్తూ ఉన్నారు. వారిని బట్టి నేను దేవుడిని మహింపరుస్తున్నాను. విక్టర్ గారు వారందరూ కూడా సహకరిస్తున్నారు. ఎక్కువ దూరం నుంచి వస్తున్నారండి, అజ్మాన్ నుంచి సుమన్ గారు వెళ్ళి తీసుకుని వచ్చేస్తూ ఉన్నారు. ఇంకా దూర ప్రాంతాల నుంచి వస్తున్న బిడ్డలందరినీ కూడా మరి దేవుడు దీవించాలి, ఆశీర్వదించాలి, రెట్టింపు ఘనతలకు పాత్రులుగా చేయాలి. అంతేకాకుండా ప్రతి నెల మరి వారికి తోచినంత సహాయాన్ని కూడా మరి వారు ఇస్తూ ఉన్నారు. ఇదిగోండి హాల్ రెంట్ నిమిత్తమని ఒక్కరు కాదు, అందరూ మరి దేవుని యొక్క కృప వారికి తోడైండును గాక. దుబాయ్లో ఇంచుమించు 4 సంవత్సరాలు మనం ఎవరిని కూడా అడగలేదండి, అసలు అడగలేదు, ఇప్పటికీ అడగం. మీకు అర్థమైందండి? ఎప్పుడు అడగలేదు, ఎవరిని కట్టమనలేదు. దేవుడే అలాగా ఈ సంఘాన్ని నడిపిస్తూ ఉన్నాడు. దేవుని పని దేవుడు చేస్తాడు. ఆమేన్, ప్రైజ్ ద లార్డ్. కనుక వారిని బట్టి దేవుని మహింపరుస్తున్నాను. అంతేకాకుండా వరలక్ష్మి గారు అలాగే శైలజ్ గారు వారి ఆరోగ్యాల కొరకు కూడా మనం ప్రార్థన చేయాలి. దేవుడి గొప్ప కార్యములు వారి జీవితంలో జరిగించాలి. అలాగే మోజెస్ గారు కూడా చక్కగా ఉద్యోగంలో సెటిల్ అయ్యారు. ఎందుకు ఆయన షూ తీయట్లేదు, సూపర్ మ్యాన్గా ఉన్నారు కదా ఇప్పుడు. ఏమండి మీరేంటి సూపర్ మ్యానా సూపర్వైజరా? సూపర్ మ్యాన్ అయ్యారు కాబట్టి ఇంకా షూ తీయక్కర్లేదు. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకెవరినైనా తిట్టాలంటే చెప్పండి, తిట్టిన తర్వాత మాత్రమే వాక్యం చెప్తా. రావాలా? నిలబడదామండి, ఆరాధన చేద్దామా, దేవుణ్ణి కనపరుద్దామా, హృదయపూర్వకమైనటువంటి ఆరాధన చేద్దామా. నీవు ఇప్పుడే దేవునికి సమర్పించుకున్నటువంటి వ్యక్తిగా, దేవుని ప్రత్యక్షతను కనుగొనగలిగినటువంటి వ్యక్తిగా నువ్వు ఉండాలని అనుకుంటే దయచేసి రండి. మోజెస్ గారు రావాలి త్వరగా, ఒక పల్లవి ఒక చరణంతో దేవుని వాక్యమునకు సమయం ఇచ్చేది మనం రావాలి. మోజెస్ గారు ఆరాధనలో నడిపిస్తారు. వారు నడిపిస్తూ ఉంటుండగా చక్కగా దేవుణ్ణి కనపరచాలి. ఎవరు బయటికి వెళ్ళొద్దు. ఇక్కడ టాయిలెట్ పని చేయట్లేదు. వారు ముందుగానే మెసేజ్ పెట్టి పని చేస్తుందండి. ఓకే రైట్, పని చేస్తున్నాడు, మీ అదృష్టం అది. వాక్యం అవ్వక ముందే వెళ్ళొచ్చేయండి. మరలా అయిన తర్వాత కానీ వదిలేదు లేదు, గడవేయబడుతుంది. రైట్, హల్లెలూయా. అందరూ 2 చేతులు పైకెత్తి కృతజ్ఞతలు చెల్లిస్తూ దేవుని గణపరుస్తూ దేవుని మహిమపరుస్తూ, అయ్యా నీ నామము గొప్పది, నువ్వు ఆశ్చర్యకరుడవు, నువ్వు ఆలోచనకర్తవు, నువ్వు నిత్యుడగు దేవుడవు, సమాధానకర్తయగు అధిపతివి, కనుక నీకు వందనాలయ్యా అని చెబుతూ యేసును కనపరిచే వారముగా ఉండాలి. యేసయ్యా, యేసయ్యా మా మధ్యకు రండి నాయనా అని పిలుద్దామండి. మన మధ్యకు రండి నాయనా, మా మధ్యకు రండి ప్రభా అని పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం ఆహ్వానించే వారముగా ఉండాలి. ఏం చేశానయ్యా నీ కోసం ఈ బ్రతుకునిచ్చావని, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. రైట్, దేవుడు చేసిన ఏం చేస్తాడు? మేలు చేస్తాడా? మేలు చేసిన దేవుడు. రైట్, హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేశానయ్యా నీ కోసం ఈ బ్రతుకునిచ్చావని, ఏం మూసానయ్యా నీ కోసం నీవు నన్ను చూసేవని, ఒక్కరినైనా ఒక ఆత్మనైనా రక్షించానా, నీకై వెలిగించానా, ఒక్కరినైనా ఒక ఆత్మనైనా రక్షించానా, నీకై వెలిగించానా. ఏం చేశానయ్యా నీ కోసం ఈ బ్రతుకునిచ్చావని, ఏం మూసానయ్యా నీ కోసం నీవు నన్ను చూసావని, ప్రాణమిచ్చావయ్యా, బుద్ధినిచ్చావయ్యా, మాటలిచ్చావయ్యా, నాకు బ్రతుకు నేర్పావయ్యా. ప్రాణమిచ్చావయ్యా, బుద్ధినిచ్చావయ్యా,
గాయపరచానా, నిన్నే ఎదిరించానా. ఒక్కరికైనా నీ కోసం నేను కష్టపడతానయ్యా, ఇప్పటికైనా నీ కోసం నేను కష్టపడతానయ్యా. నాకున్నవన్నీ నీ పనిలో వాడనిస్తావయ్యా, నాకున్నవన్నీ నీ పనిలో వాడనిస్తావయ్యా. ఆమేన్. చేసావయ్యా నీ కోసం స్తుతించావని, నీ మోసానయ్యా నీ కోసం నీవు నన్ను చూసావని. ఆమేన్. హల్లెలూయా. నీకే మహిమ కలుగును గాక. దేవా, ఈ ఆరాధన అరువైన యేసయ్యా, నీ ప్రసన్నత, నీ ప్రసన్నత నా ప్రియ బిడ్డలందరి అందరి మీద కుమ్మరించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ధనమునిచ్చావయ్యా, ఘనతనిచ్చావయ్యా, గద్ద నిలిపావయ్యా, పోషింపజేసావయ్యా. ధనమునిచ్చావయ్యా, ఘనతనిచ్చావయ్యా, గద్ద నిలిపావయ్యా, పోషింపజేసావయ్యా. ఎన్ని ఇచ్చినా నీకై నేను ఖర్చయ్యానా, నా కడుపు నింపుకున్నానా. ఎన్ని ఇచ్చినా నీకై నేను ఖర్చయ్యానా, నా కడుపు నింపుకున్నానా. ఇప్పటికైనా నీ కోసం నేను కష్టపడతానయ్యా, ఇప్పటికైనా నీ కోసం నేను కష్టపడతానయ్యా. నాకున్నవన్నీ నీ పనిలో వాడనిస్తానయ్యా, నాకున్నవన్నీ నీ పనిలో వాడనిస్తానయ్యా. ఏ చేశానయ్యా నీ కోసం నీ బ్రతుకునిచ్చావని, ఏ మోసానయ్యా నీ కోసం నీవు నన్ను చూసావని. ఒక్కరినైనా ఒక ఆత్మనైనా రక్షించానా, నీకై వెలిగించానా. ఒక్కరినైనా ఒక ఆత్మనైనా రక్షించానా, నీకై వెలిగించానా. ఇప్పటికైనా నీ కోసం నేను కష్టపడతానయ్యా, ఇప్పటికైనా నీ కోసం నేను కష్టపడతానయ్యా. నాకున్నవన్నీ నీ పనిలో వాడనిస్తానయ్యా, నాకున్నవన్నీ నీ పనిలో వాడనిస్తానయ్యా. ఏం చేశానయ్యా నీ కోసం నీ బ్రతుకునిచ్చావని, నీ మోసానయ్యా నీ కోసం నన్ను చూసావని. అవునేసయ్యా నీ స్తోత్రం. నా జీవితకాలం అంతా కూడా తండ్రి నేను వ్యర్థంగా గడుపుతున్నానేమో నాయన. ఇక్కడి నుంచి అయినా సరే నాయన మీరు మా పట్ల చేసినటువంటి కార్యాలను బట్టి ప్రభా, మాకు చేసినటువంటి ఉపకారాలను బట్టి, మాకు ఇచ్చిన ఉద్యోగాలను బట్టి ప్రభా, అయ్యా నాయన ఈ ఇమ్మానుయేలు మినిస్ట్రీలో ప్రభు మా వంతు మేము ప్రభా నాయన మీరు సహకరించడానికి మీరు సహాయం దయచేయండి. మా వంతు మేము పూనుకోవాలి ప్రభా, నీకు స్తోత్రం. మీరు మాకు చేసినటువంటి మేలును బట్టి, మీరు మాకు చేసినటువంటి గొప్ప కార్యాలను బట్టి ప్రభా నీకే మహిమ కలగాల ప్రభు. రాను దినాల్లో తండ్రి మా సంఘాన్ని దీవించి ఆస్వాదించండి. వచ్చిన ప్రతి ఒక్కరిపై నీ ప్రజెన్స్ ఉండును గాక. నీ స్తోత్రం. అనేకమైన మేలు చేసి మీ నామానికి మరొకసారి మహిమ తెచ్చుకోమని యేసు పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొనిచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరూ కూర్చోండి. దేవుని మహాకృప మనల్ని నడిపిస్తూ ఉంది. ఒక్కొక్కరు ఒక్కొక్క పనిముట్టుగా ఉంటారు. ఈ నెలాఖరున సుమన్ పద్మ గారు వారి తమ్ముడు గారు ప్రశాంత్ వారి కుటుంబంలో మనం నెలాంతర కూడుక అనగా ఆల్ నైట్ ప్రేయర్ మనం జరుపుకుంటాం. నెలాఖరునంటే చివరి శనివారం, నెలలో చివరి శనివారం కనుక మీరందరూ సిద్ధపడి వస్తానన్నవారు ముందుగానే మాకు తెలియపరచాలి. నా మాటలు వింటున్నారా? నా మాటలు వింటున్నారా? వింటున్నామన్న వాళ్ళు ఏం చేయాలి? కనీసం పలకాల. ఏం పలకకుండా మనం ఎలా ఉంటున్నామంటే బిగిసిపోయి ఉంటున్నాం. ఎలా మరి? కొంచెం ఫ్రీ అవ్వండి. మీరు ఫ్రీ అయ్యారంతా? ఒకసారి మీరు అందరూ ఒకసారి ఇలా విదిలించుకోండి. చక్కగా మనం పొయ్యిలో పొద్దుటే లేచినప్పుడు ఏదింటో దులుపుతుంది. ఏంటది? దానికిలాగా ఒకసారి దులపండి.
ఏమైనా ఉన్నాయేమో ఊడిపోతాయి, రాలిపోతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాక్యాన్ని చదువుకుందాం. కొద్ది నిమిషాలు వాక్య ధ్యానములోనికి వెళ్దాం. ఆది కాండం వరుస క్రమములో మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. ఒక్కొక్క అధ్యాయములో ఒక్కొక్క అంశం, 2 అంశాలు 3 అంశాలు కూడా మనము చదువుకుంటా ఉన్నాం. దైవ గ్రంథాలు ఉన్నటువంటి వారు తెరచి చూడండి. 41వ అధ్యాయములో 41వ అధ్యాయంలో వాక్యాన్ని మనం చదువుకుందాం. మొదటి 7 వచనాలు చదువుకుందామండి. మీరు చదివేటప్పుడు మైక్ ఒకటి పట్టుకుని చదివితే అందులో రికార్డ్ అవుతుంది. నేను ప్రతిసారి ఇదొకటి చెప్పడం జరుగుతూ ఉంది. మరి ఎందుకు? చదవగలిగిన వారు ఎవరైనా సరే టక్కన ఆయన చదువుతూ ఉంటే, ఒకరు చదువుతూ ఉంటే చదివే వారికి మైక్ అందియాల. 2 ఏళ్ళు గడిచిన తర్వాత ఫరో ఒక కల కనెను. అందులో అతడు ఏటి దగ్గర నిలిచి ఉండగా చూపునకు అందమైనవియు బలిసినవియునైన 7 ఆవులు ఏటిలో నుండి పైకి వచ్చుచు జమ్ములో మేయిచుండెను. వాటి తర్వాత చూపునకు వికారమై చిక్కిపోయిన మరి 7 ఆవులు ఏటిలో నుండి పైకి వచ్చుచు ఏటి ఒడ్డున ఆ ఆవుల దగ్గర నిలిచిచుండెను. అప్పుడు చూపునకు వికారమైన చిక్కిపోయి ఆ ఆవులు చూపునకు అందమై బలిసిన ఆవులను తినివేయుచుండెను. ఇంకొకరు చదవండి. ఆయన టెన్షన్లో ఉన్నారు పాపం, చాలా దూరం నుంచి. 2 ఏళ్ళు గడిచిన తర్వాత ఫరో ఒక కల కనెను. అందులో అతడు ఏటి దగ్గర నిలిచి ఉండగా చూపునకు అందమైనవి బలిసినవియునైన 7 ఆవులు ఏటిలో నుండి పైకి వచ్చుచు జమ్ములో మేయుచుండెను. వాటి తర్వాత చూపునకు వికారమై చిక్కిపోయిన మరి 7 ఆవులు ఏటిలో నుండి పైకి వచ్చుచు ఏటి ఒడ్డున ఆ ఆవుల దగ్గర నిల్చుండెను. అప్పుడు చూపునకు వికారమై చిక్కిపోయిన ఆ ఆవులు చూపునకు అందమై బలిసిన ఆవులను తినివేయుచుండెను. అంతలో ఫరో మేల్కొనెను. అతడు నిద్రించి 2వసారి కలకనెను. అందులో మంచి పుష్టి గల 7 వెన్నులు ఒక్కదంటున పుట్టుచుండెను. మరియు తూర్పు గాలి చేత చెడిపోయిన 7 పీల వెన్నులు వాటి తర్వాత మొలిచెను. అప్పుడు నిండైన పుష్టి గల ఆ 7 వెన్నులను ఆ పీల వెన్నులు మృంగివేసెను. అంతలో ఫరో మేల్కొని అది కల అని గ్రహించెను. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యములో నుంచి మనతో మాట్లాడునుగాక. ఆమెన్, ఆమెన్. త్వరగా మీరు రావాల నా వెనకబడి, అప్పుడే మీకు వాక్యం అర్థం అవడానికి అవకాశం ఉంటుంది. నేను వెళ్తూ ఉంటే మీరు రావాలంతే. ఆమెన్. వాక్యము దగ్గర రాజీ లేదు. పాటల దగ్గర ఉంటుంది, వాయిద్యాల దగ్గర ఉంటుంది, కీబోర్డు దగ్గర ఉంటుంది, ఎక్కడైనా ఉంటుంది రాజీ. ఎక్కడ ఉండదండి? వాక్యము దగ్గర రాజీ పడవలసినటువంటి అవసరత లేదు మనకి. వాక్యము దేవుడు అనుగ్రహించేది, వాక్యము దేవుడిచ్చేది. వాక్కు ఒక దర్శనం రూపంలో ఇవ్వచ్చు, ఒకరి ద్వారా దైవజనుల ద్వారా మిమ్మల్ని హెచ్చరించే రూపంలో రావచ్చు, లేకపోతే మీరు ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఏకాంతముగా ఒక దేవుని యొక్క స్వరము మిమ్మల్ని తాకవచ్చు, లేకపోతే ఇంకను మీ గృహస్థుల చేత, తల్లిదండ్రుల చేత, అన్నదమ్ముల చేత హెచ్చరించబడవచ్చును. ఇలాంటి కార్యములని దేవుడు జరిగిస్తాడు. ఇక్కడ యోసేపు కొరకు మనము ధ్యానం చేస్తున్నాం కొన్ని రోజుల నుండి. యోసేపు ఎలాంటి వాడు? దేవుని యందు విధేయత కలిగిన వాడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, దేవుని యందు ఉన్నతమైనటువంటి ఆరాధన జరిగించేవాడు, ఎక్కడ కూడా పాపం అనేటువంటిది లేకుండా అంటకుండా బ్రతకగలిగినటువంటి వాడు ఒకే ఒక్కడిగా మనకు కనబడుతూ ఉంటాడు యోసేపు. యోసేపు అతని యొక్క అంతరంగం అంతా మంచిది, అతను హృదయాంతరంగంలో ఉన్నటువంటి ఆలోచనలు మంచివి. అతను ఆలోచన చేసుకుని బయటకు చేస్తున్నది ఒకటే అవుతుంది, అంతే తప్ప అదొకటి ఇదొకటి అవ్వదు. మానవుడు ఏం చేస్తాడంటే, నేను లోపల ఒకటి తలంచుకుంటాను, బయట ఒకటి చేస్తూ ఉంటాను. నేను బయట ఒకటి చేస్తూ ఉంటే లోపల ఇంకొకటి జరుగుతూ ఉంటుంది కొన్ని సందర్భాల్లో. కానీ దేవుడు ఎక్కడ
ఎవరిని దర్శిస్తాడో, ఏ రూపాన దర్శిస్తాడో, ఏ విధంగా మిమ్మల్ని ఆకట్టుకుంటాడో ఆయనకి మాత్రమే తెలుస్తుంది, మనకు తెలియదు. ఇలాగా యోసేపు అన్నదమ్ములందరిలో కూడా ప్రత్యేకించబడిన వాడిగా ఉన్నాడండి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ అన్నదమ్ములు ఎంతమంది? మొత్తం 12 మంది. 12 మందిలో ఇతను ప్రత్యేకించబడ్డాడు. 11 వ్యక్తిగా ఇతను ఎలా ఉన్నాడంటే మీకు అర్థమవుతుందా? 11 మంది ఒక రకంగా ఉంటే 12వ వ్యక్తిగా ఉన్నాడు ఇతను చివరివాడు కాదు. అయినప్పటికీ చూడండి, ఇక్కడ ప్రత్యేకించబడ్డాడు. అన్నదమ్ములందరూ కూడా క్రోధం, మత్సరం, మడత, వారికి కలంకం అనేటువంటివి ఉన్నాయి, కోపం ఉంది, తాపం ఉంది, ఎంతో పౌరుషాలు ఉన్నాయి. ఈ పౌరుషాలన్నీ దేవుని కొరకు ఉపయోగించట్లేదు. కానీ ఇతనికి పౌరుషం లేకపోయినా, లేకపోతే ఆవేశం లేకపోయినా, ఇతనికి అంతరంగంలో ఉన్నటువంటి వేదన ఒకటే, ఇదిగో నేను ఎక్కడున్నా సరే నా దేవుడు నాతో ఉన్నాడు, నేను తప్పుకు ప్రమేయం ఇవ్వను, నేను పొరపాటుకి ఏమాత్రము కూడా తోవన ఇవ్వను, నా ప్రమేయము లేకుండా, నా దేవుని ప్రమేయము లేకుండా ఏది కూడా నేను చెయ్యను అని ఒక నిబంధన చేసుకున్నటువంటి వాడు ఈ యోసేపు. అందుకే యోసేపుకి దేవుని యొక్క దర్శనం అనేటువంటిది ఎల్లప్పుడూ ఉందండి. ప్రతి ఒక్కరికి ఎప్పుడు కలుగుతుంది అంటే నిద్రపోయినప్పుడు, ప్రార్థన చేసుకున్నప్పుడు, లేకపోతే వాక్యం చదువుకున్నప్పుడు కలుగుండొచ్చు. కానీ ఈ యోసేపుకి ఎల్లప్పుడూ కూడా దేవుని దర్శనమే. దేవుని దర్శనముతోనే నడుస్తున్నాడు, దేవుని యొక్క వాక్కుతోనే నడుస్తూ ఉన్నాడు. పొరపాటు అనేటువంటిది అంటకుండా, పాపం అనేటువంటిది అతను తాకకుండా, పాపపు ఊపిలో దిగిపోకుండా అతన్ని కాపాడుకుంటూ వెళ్తూ ఉన్నాడు దేవుని దర్శనాన్ని బట్టి. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ మనం చదువుకున్నటువంటి వాక్య భాగం ఎక్కడున్నాడు ఈ సమయంలో అంటే జైల్లో ఉన్నాడు. పానదాయకులు, భక్ష్యకారులు అనబడినటువంటి అధిపతులు ఉన్నారు కదా, వారి కొరకు మనం లాస్ట్ వీక్ మనం కొంతగా ధ్యానం చేసాం, కొద్ది నిమిషాలు. ఆ జైల్లో ఉన్నటువంటిప్పుడు ఆ పానదాయకులు బయటికి వెళ్ళిపోయాడు, ఈ భక్ష్యకారుల అధిపతి కూడా బయటికి వెళ్ళిపోయాడు. అయితే ఈ భక్ష్యకారుల అధిపతి ఏమో ఉరి తీయబడ్డాడు, ఈ పానదాయకుల అధిపతి ఏమో దేవునికి, రాజుకి గిన్నె అందించేటువంటి వాడిగా ఉన్నాడు. దేవుడు ఒక దర్శనము చూపించాడు వారికి, ఇదిగో నువ్వు ఈ పలానా టైంలో 3 రోజుల్లో నీ తల ఎత్తబడుతుంది, రాజు దగ్గర నువ్వు తల ఎత్తుకుంటావు, నువ్వు దేవుని యొక్క మహిమను పొందుకుంటావు, మరలా నీ ఉద్యోగాన్ని నువ్వు పొందుకుంటావు అనేటువంటి దర్శనం పొందుకున్నాడు. మరి రెండో వాడికి కల వచ్చింది. అయితే ఇదిగో 3 రోజుల్లోగా నీ యొక్క తలను తీసేస్తారు, నీ తలను ఎత్తి తీసేస్తారు అని చెప్పి ఆ కళ అనేటువంటిది వచ్చినప్పుడు దర్శన భాగ్యం ఈ యోసేపు ద్వారా అనుగ్రహించబడింది. సరే, యోసేపు చెప్పాడు, జైల్లో విన్నటువంటి ఈ వ్యక్తులు బయటికి వెళ్ళిన తర్వాత ఆ కార్యాలు జరిగిపోయినాయి. ఇతడంటే 2 సంవత్సరాలు మర్చిపోయాడంటే. ఎందుకు? యోసేపు ఏమన్నాడంటే, ఇదిగో నేను బయటికి వెళ్ళిపోతున్నావు కదా, నువ్వు బయటికి వెళ్ళిపోతున్నప్పుడు ఒక్కసారి నా కొరకు రాజుతో రికమెండేషన్ చేయన్నాడు. ఏమన్నాడండి? ఎవరైనా ఒక మేలు చేసినా, లేకపోతే ఏదైనా ఒక మంచి చేసినా ఏమంటాం మనం? ఎప్పుడైనా నువ్వు మంచి దుబాయ్ వెళ్ళిపోతున్నావు కదా, నువ్వు దుబాయ్ వెళ్ళిపోతున్నావు కాబట్టి నువ్వు మంచి స్థానంలో ఉన్నప్పుడు, మంచి స్థితిలో ఉన్నప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొని మీకు కూడా చాలామంది చెప్పే ఉంటారు, చెప్పలేదా? చెప్పే ఉంటారు. మరి మీరు చాలా కాలం మర్చిపోయి ఉంటారు కూడా. అలాగే ఈ బయటికి వెళ్ళినటువంటి వారు కూడా ఏం చేశారంటే 2 సంవత్సరాల వరకు జ్ఞాపకం లేదంటండి. జ్ఞాపకం లేక కాదు, దేవుడు జ్ఞాపకానికి తీసుకొని రాలేదు. ఎందుకో తెలుసా? ఒక సమయం రావాలి, ఒక మంచి ముహూర్తం రావాలి, మంచి సమయం దేవుడు ఆయనకి ఇచ్చే సమయాన్ని ఇవ్వాలని చెప్పి ఆయనే ఆపినట్టుగా మనం చూడగలుగుతాం వాక్యాన్ని బట్టి. ఎందుకో తెలుసా? ఆయన తలుసుకుంటే క్షణాల మీద అవుతుంది అవదా? క్షణాల మీద అవుతుంది అవదండి. ఏదైనా మనలో ఒక పొరపాటు ఉందనుకో, దాన్ని అప్పటికప్పుడే సరి చేస్తూ ఉంటాడండి. సరైనటువంటి ప్రార్థన లేకపోయినా, సరైనటువంటి వాక్య ధ్యానం లేకపోయినా, సరైనటువంటి ఆత్మీయ స్థితి మనకు లేకపోయినా, పరిశుద్ధుల సహవాసములు కలవకపోయినా, ఇలాంటివన్నీ సరిచేయడానికి ఏం చేస్తాడంటే ఒకనాడు ఏదో ఒక దెబ్బ కొడతా ఉంటాడండి. నన్ను చాలాసార్లు దేవుడు పిలిచాడు, ఒక్కసారి కదా పిలిస్తే నన్ను దైవజనుల చేత చెప్పించాడు, ఇంకా అనేక మంది ప్రాఫెసీ చెప్పేవాళ్ళు చేత చెప్పించారు, నువ్వు దేవుని పనికి ఉపయోగపడతావే అని. లేదు, నాకు రాజకీయమే ముఖ్యమని వెళ్ళాను అంతే. వేసాడే దెబ్బ తెలుసు ఆయనకి, సెట్ చేయడం తెలుసు. 6 ఎకరం అమ్మాను, 2 కార్లు అమ్మాను, ఇంకా కొంత బ్యాలెన్స్ అమ్మాను, రకరకాల సెట్ చేయడం తెలుసు ఆయనకి. మీరు కూడా ఏదో ఓవర్టేక్ చేసి ఎదరికెళ్ళిపోదాం అనుకుంటున్నారేమో.
మీరు కూడా ఓవర్టేక్ చేసి ఎదురుకు వెళ్ళిపోదామంటే దేవుని వల్ల అవ్వదు. దేవునికి అసాధ్యమేమిది లేదు అది. కానీ ఒక్కసారి మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు ఆయన. ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటాడంటే ఆయన అనుకున్న సమయములో, ఆయన చెయ్యాలనుకున్న సమయములో, ఆయన ఇవ్వాలనుకున్న సమయములో, ఆయన నీకు మేలు చేయాలన్నటువంటి ఆ సమయంలో ఆయనకి తప్పగా చేస్తాడు నీకు. అలాగనే ఏం చేశాడు తెలుసా? ఇతను 2 సంవత్సరాలు మర్చిపోయాడు, వెళ్ళిపోయాడు. రాజు దగ్గర అలాగే గిన్నె పానం అందిస్తూనే ఉన్నాడు. కానీ ఈ ఫరో అనబడినటువంటి ఈ వ్యక్తి, ఆ ఐగుప్తు ప్రాంతాన్ని, దేశాన్ని ఏలుతున్నటువంటి ఈ వ్యక్తి ఒక కలగన్నాడంట. ఏంటా కళ అనేటువంటిది మీరు చదివారు, ఇంకా బైబిల్ చూడక్కర్లేదు. నా వైపు కొద్ది నిమిషాలు చూస్తే మీకు అర్థమయ్యే రీతిగా మరి పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయాన్ని కోరుకుంటూ మీకు చెప్పడానికి ఇష్టపడతాం. ఇక్కడ జ్ఞాపకం చేసుకోనండి, ఒక నది ఒడ్డున ఆ రాజు నిలబడి ఉన్నాడంటండి. రాజు అంటే చాలా ఘరానాగా ఉంటాడు, ఇలా చేతులు పెట్టుకుని ఉంటాడు, లేకపోతే ఏదో మొత్తం మీద ఇలా చేతులు కట్టుకుని అయితే ఉండడు రాజు, అంతే కదండి. దర్జాగా ఉంటాడు, ఇలాగా ఒక కండువ వేసుకుని, ఒక మంచి ఆ రాజవస్త్రాలు ధరించుకుని, ఆ పట్టు వస్త్రాలు ధరించుకుని ఉంటాడు, మంచి నగలతోనూ అన్ని కలకల్లాడుతూ ఉంటాయి. అలాంటి ఆ రాజు ఒక ఏటి దగ్గర నిలబడ్డాడంట. అంటే ఒక ఏరు అంటే మన గోదావరి వాళ్ళు కనుక మనం గోదావరి అని అనుకోండి, ఒక నది, ఆ నది దగ్గర నిలబడ్డారు. ఆ నది దగ్గర నిలబడినప్పుడు అక్కడ నుండి ఒక్క ఊపులో ఏం చేసిందంటే 7 ఆవులు పైకి వచ్చినాయి అంట. ఎన్ని ఆవులండి? ఆవులు చూసారా మీరు ఎప్పుడైనా? ఆవులు చూసారు కదా. ఇప్పుడు ఎక్కడ బయటికి వెళ్ళక్కర్లేదు, మన రోడ్ల మీదే ఉంటున్నాయి ఆవులన్నీ. ఎక్కడ ఉన్నాయి ఇప్పుడు? రోడ్ల మీదే. అవసరమైతే రాత్రులు కూడా కదలవై అలా ఉంటున్నాయి. కనుక ఆవులను చూడలేదు అంటానికి లేదు. ఇప్పుడు అందరూ ఆవులను చూస్తూ ఉన్నారు. ఆవులు ఎన్ని వచ్చినాయంటే 7 ఆవులు వచ్చినాయి. అవి బాగా బలిసి ఉన్నాయంట. బలిసి ఉన్నాయంటే మంచి కొవ్వు పట్టు ఉన్నాయి, మంచి దృఢంగా ఉన్నాయి, మంచి బలంగా ఉన్నాయి. అలాంటి ఆవులు ఆ ఏటులో నుండి పైకి వచ్చినాయి అంట. మరలా చూస్తే మరలా కొన్ని ఆ ఏటులో నుండే పీలగా ఉన్నటువంటివి, బలహీనంగా ఉన్నటువంటివి, బక్క చిక్కిపోయినటువంటి ఆవులు మరి 7 వచ్చినాయి అంట. 7 వస్తే 7 ఇప్పుడు బక్క చిక్కిపోయిన ఆకలితో ఉంటాయా, బాగా బలిష్టంగా ఉన్నాయి ఆకలితో ఉంటాయా? ఏమంటారు? ఇప్పుడు జ్యోతమ్మ ఉంది ఇక్కడ, ఆమె బాగా బక్కగా ఉంది అనుకుందాం, ఏమండి? ఆ బక్కగా ఉన్నటువంటి ఆవిడ ఆకలితో ఉందంటారా? ఇప్పుడు నేను బలంగా ఉన్నాను, లావుగా ఉన్నాను అనుకుందాం, నేను కరుణ గారును. ఇప్పుడు మేమిద్దరం బాగా ఏంటి మాకు ఆకలి లేదంటారా? అనలేం. అయితే ఇప్పుడు చూడండి, ఇక్కడ జరుగుతున్నది ఏంటి? బలంగా ఉన్నటువంటి ఆవుల్ని బలహీనమైన ఆవులు ఏం చేసినాయి అంట? తినివేసినాయి అంట. తినివేసిని అన్నటువంటి మాట అక్కడ చూసాం. సరే, మరలా రెండవ కళ వచ్చింది. ఏంటో తెలుసా? ఒక దొంపున పుట్టినాయి అంట 7 వెన్నులు. వెన్నులు అంటే అర్థం తెలుసు కదా మీకు? ఒక ఒరి కంకి కానీ లేక గోధుమ కంకి కానీ అందులోంచి వెన్ను వస్తుంది. ఆ వెన్నులోంచి అనేకమైన గింజలు ఉంటాయి, అందులో విత్తనాలు ఉంటాయి. అవన్నీ కూడా మనం ఏం చేస్తామంటే కోసి కుప్ప నూర్చి దాన్ని ఎగరబోసి అన్నీ చేస్తూ ఉంటాం కదా, అప్పుడు ధాన్యం అవుతూ ఉంటాయి. దాన్ని వెన్ను అంటాం. ఈ వెన్నులు అనేటువంటిది, ఈ వెన్నులు ఎన్ని పుట్టినాయి అంట? 7 వెన్నులు పుట్టినాయి. 7 వెన్నులు ఒక్క దంపును పుట్టేసినాయి అంట. చూస్తూ ఉన్నాడు అలాగా, ఆ దర్శనము చూస్తూ ఉంటే ఏటులోంచి వచ్చేస్తూ ఉన్నాయి. అంతే, ఆ మరలా బలహీనమైన వెన్నులు కూడా వచ్చినాయి అంట. అవి బలంగా ఉన్నాయి, ఇవి బలంగా ఉన్నాయి. ఆ బలంగా ఉన్నటువంటి వాటిని బలహీనమైన వెన్నులు కూడా 7 పుట్టి ఏం చేసినాయి అంట? వాటిని తినివేసినాయి అంట. ఇప్పుడు రాజుకి కలవరం తెల్లారింది. రాజుకు కలవరం ఏంటి? నాకు ఒక కళ వచ్చింది, ఈ కళకు దర్శనము అనేటువంటిది వస్తే దానికి భావం చెప్పగలిగిన వాడు ఎవడున్నాడు అని చెప్పి మంత్రజ్ఞులు పిలిచాడు, శాస్త్రజ్ఞులు పిలిచాడు, అక్కడ ఉన్నటువంటి ఆ ధర్మశాస్త్ర పండితులందరూ పిలిచాడు. ఇంకా వారికి ఉన్న ధర్మశాస్త్రాన్ని బట్టి నేను చెప్తున్నాను, వారికి ఉన్నటువంటి మొత్తం ఆ సగునుగాళ్ళందరినీ పిలిస్తే ఎవ్వరూ కూడా చెప్పట్లేదు ఏంటి దాని అర్థం అనేటువంటిది. అప్పుడు ఎవరికి గుర్తొచ్చింది? ఈ పానాన్ని అందించేటువంటి ఈ పానదాయకుల అధిపతికి గుర్తొచ్చింది. ఓ రాజా, ఇదిగో ఒకడున్నాడు, మాకు కూడా అలాగే కళ్ళు వచ్చాయి. మేమిద్దరము జైల్లో ఉన్నాం కదా 2 సంవత్సరాల క్రితం.
ఆ 2 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ఆ జైల్లో ఉన్నప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు అక్కడ, యోసేపు అనేటువంటి వ్యక్తికి కలల భావం చెప్పేటువంటి ఆ భాగ్యం ఉన్నది. అతని దేవుడు ఉన్నతమైన వాడు, అతను చాలా చెప్పినవన్నీ జరిగిపోయినాయి, అదిగో నా విషయంలో జరిగిందని అతడే సాక్షిగా నిలబడ్డాడు. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ. చాలామంది చాలా విచారంగా ఉన్నట్టున్నారు. మీకేమైనా దర్శనాలు వస్తున్నాయా? ఈ సమయంలో ఏమైనా దర్శనాలు వస్తూ ఉంటే దాని భావం చెప్పగలిగినటువంటి దేవుడు మన దగ్గర ఉన్నాడు. మీకు ఏదన్నా వస్తే మాతో చెప్పండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక, దేవుడు మిమ్మల్ని అభివృద్ధిపరచునుగాక, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. దీనికి వచ్చేస్తుంది ఆమెన్. దీనికి కూడా స్లోగా చెప్పారేంటండి? దానికి కూడా స్పీడ్గా చెప్పాలిగా. రైట్, ఇప్పుడు దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, దేవుని దర్శనము కలిగినప్పుడు దేవుని దర్శనానికి భావం చెప్పగలిగిన వాడు కావాలని చెప్తుంది కదా. ఇర్మియా 23వ అధ్యాయం 28వ వచనం చదవండి. అక్కడ ఏమన్నాడు? ఇర్మియా త్వరగా తీయాల. 23వ అధ్యాయము 28వ వచనం, కల కనిన ప్రవక్త ఆ కళను చెప్పవలెను. ఏం చేయాలటండి? కళ కన్నటువంటి ప్రవక్త ఎవరైతే ఉంటారో, ఏ పాస్టర్ అయితే కలగంటాడో, ఏ దైవజనుడైతే కలగంటాడో ఆ కళకు భావం చెప్పాలంట. కానీ ఇక్కడ కన్నటువంటి వారు ఎవరు? ఫరోక్ అన్నాడు కళ. ఫరోక్ ఎలా తెలుస్తుంది? ఫరో దేవుడు తెలుసా? ఫరోకి దేవుడు అనేటువంటి వాడు దర్శనమిచ్చాడా? ఫరోకి దేవుని యొక్క దర్శనం కలిగిందా అంటే ఏమాత్రమో కలగలేదు. కళ అనేటువంటిది వచ్చింది, కళ భావం తెలియదు. ఇప్పుడు కళ ఎవరు చెప్పాలంటున్నాడు ఇక్కడ? కళ ఎవరు చెప్పాలంట? కళ కనిన ప్రవక్త ఆ కళను చెప్పాలి. ఏ ప్రవక్త అయితే కళ్ళకు అంటున్నాడో, ఏ ప్రవక్త అయితే నేను ప్రాఫెసీ నేను ఎరిగిన వాడు అంటున్నాడో, నీ జీవితంలో ఒకటైనా జరిగిందా? నువ్వు చెప్పినవి దేవుని వాక్యాన్ని బట్టి చెప్పావా? దేవుని వాక్యం బట్టి చెబితే దేవుని వాక్యం నీ జీవితంలో నెరవేర్చబడిందా? ఇతరుల జీవితంలో నువ్వు చెప్పినటువంటి సాక్ష్యాలు నెరవేర్చబడ్డాయా అనేటువంటి ప్రశ్న వేసుకోవాల్సినటువంటి అవసరత ఎవరికైనా ఉండగలగాలి. ఇలా లేకపోతే ఒక దర్శనం అనేటువంటిది వచ్చినప్పుడు అది నెరవేర్చబడకపోతే అది వ్యర్థమైన దర్శనములు అన్నాడు. యెహెజ్కేలు గ్రంథంలో అంటాడు, ఈ కళలు వీరు ఇష్టానుసారంగా చెప్తూ ఉన్నారు. అతనికి నేను చెప్పలేదు, అతనికి దర్శనం ఇవ్వలేదు, అతను నేను పంపలేదు, అతడు మోసగాడని హెచ్చరిస్తూ ఉన్నాడు యెహెజ్కేలు ద్వారా. ఏ ప్రవక్త అయినా సరే, నేను కలలు కన్నానండి, నీ కొరకు దర్శనం కలిగిందండి అని చాలామంది దర్శనాలు చెప్పేవాళ్ళు ఉన్నారు. ఎంతమందివి నెరవేరుతున్నాయి, ఎంతమందివి నెరవేరట్లేదు అనేటువంటిది గమనించుకోవాలి. అలా కాకుండా ఏదో చెప్తున్నాడు కదా, ఆశీర్వదించబడతావు అన్నాడు, అభివృద్ధి చెందుతావు అన్నాడు, నువ్వు విస్తరించబడతావు అన్నాడు, అందు గురించి అతను విస్తరించమన్నాడు కనుక నేను విస్తరించేశానని అనుకుంటున్నావా? గుడ్డిగా నమ్మొద్దు ఏదిని. మోసం చేసే వాళ్ళు ఉన్నారు, నిన్ను క్యాష్ చేసుకునేవారు ఉన్నారు, నిన్ను దోచుకునేవారు ఉన్నారు. ఇలా వీరందరూ ఎలా ఉంటారంట? ఎక్కడ గొర్రె చర్మము కప్పుకున్నటువంటి క్రూరమైన తోడేళ్ళు. అంటే మామూలు తోడేళ్ళు కాదు, వీళ్ళు పట్టుకోకుండానే చీల్చేస్తారంతే. అలాగ చీల్చుకు తినేవారు కూడా చాలామంది నాలాంటి వారు ఉన్నారేమో ఒకసారి గమనించుకోండి ప్రియమైనటువంటి వాళ్ళరా. ఇక్కడ కళ్ళ కనిన ప్రవక్త ఆ కళను చెప్పాలంట. చెప్పండి, చదవండి. నా వాక్కు ఎవనికి ఉండునో వాడు సత్యమును బట్టి చెప్పాలి. దేన్ని బట్టి చెప్పాలండి? సత్యమును బట్టి చెప్పాలి. దేవుని వాక్కు ఎవరికైతే దర్శనమిస్తుందో, దేవుని వాక్కు ఎవరినైతే దర్శిస్తుందో, నిన్ను దర్శించినప్పుడు, నీకు వాక్యం దర్శనం వచ్చినప్పుడు ఆ వాక్యము దర్శనము ఎలా చెప్పాలంటే సత్యమును బట్టి చెప్పాలి. ధనము కొరకు, ఆస్తుల కొరకు, అంతస్తుల కొరకు చెప్పడము కాదు. దేవుని యొక్క వాక్కు నీకుంటే నీవు సత్యమును బట్టి చెప్పాలి. సత్యం అంటే ఏంటి? ఆయనే సత్యం. ఎక్కడుంది అది? మీరు చెప్తే చెప్పండి కానీ ప్రశ్నలు అడగండి అన్నట్టు ఉంది కదా. మీరు చెప్పుకుంటే పోండి. ఎక్కడుందండి సుమన్ గారు? యోహాను 17:17 చూడండి ఒకసారి. ఆ వాక్యం మీరు కంటత పట్టాలి. అసలు సండే స్కూల్ నుంచి నేర్పుతున్నారు. వారిని సత్యమందు ప్రతిష్ఠ చేయము, వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎవరు వాక్యం సత్యం? ఆయన వాక్యం సత్యం. వాక్యం అంటే ఎవరు?
యేసు ప్రభు సత్యవంతుడు. నువ్వు కలగన్నా, నువ్వు ప్రాపసీ చెప్పినా, నువ్వు ఒకవేళ ప్రవక్తగా మార్చబడినా ఎవరిని బట్టి చెప్పాలంట? సత్యం అనబడినటువంటి యేసు ప్రభువును బట్టి. సత్యమైన అనబడినటువంటి యేసు ప్రభువును బట్టి నువ్వు చెప్తున్నావా? నువ్వు చెప్పే సాక్ష్యములు, నువ్వు చెప్పే ఆ కళలు, ఆ దర్శనములు నెరవేర్చబడుతున్నాయా? యేసు ప్రభువును బట్టే చెప్తున్నావా? ప్రశ్న వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలా కాకుండా నోటికి ఏదొస్తే అది, మనం ఏదనుకుంటే అది, దీవించబడతాడులే, అభివృద్ధి పరచబడతాడులే అని చెప్పలేదు ఇక్కడ యోసేపు. ఏమన్నాడు తెలుసా? ఒకడు దీవించబడతాడని చెప్పాడు, ఒకడేమో చంపబడతాడని చెప్పాడు. దేవుని దర్శనం అది. చంపబడతాడంటే ఇప్పుడు ఏమనుకుంటాడో, అందుకు నువ్వు కూడా దీవించబడతాలే బాబా అని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు, చాలామంది. ఉన్నారా లేదా? లేదు 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 నీకు ఏ దర్శనం వస్తే, దేవుని కృప నిన్ను దర్శిస్తే, ఆ కృపను దర్శించిన దాన్ని బట్టి నువ్వు సత్యము బట్టి చెప్పాలి, దేవుని వాక్యాన్ని బట్టి చెప్పాలి. అంతేగాని కళ్ళబొల్లు కబుర్లు చెప్పుకుంటూ సంఘాన్ని మాయ చేయలేం. ఇప్పుడు అందరూ కూడా హైటెక్ జనరేషన్. ఏంటండి అది? హైటెక్, బాగా హైటెక్. ఇప్పుడు అందరికీ తెలుసు, అరిచేతులు చూపించేస్తున్నారు టీవీ. మీకు విషయం తెలుసా? లోపల కూడా చిప్ పెడుతున్నాడు అండి. ఇక్కడ ఏమండి పెడుతున్నాడా? ఇక్కడ చిప్ పెడుతుంటే టీవీ ఇందులో కనబడిపోతుందండి. ఇది మరి ఎలా ఆపరేట్ చేస్తాడో తెలియదు. మరి టీవీ అందులో కనబడిపోతుంది. ఎలా కనబడుతుందో మరి ఒకటి చూపిస్తూ ఉన్నాడు. కనుక ఇప్పుడు అందరినీ కూడా మాయ చేసి మభ్య పెట్టాలంటే ఆ పని లేదు. ఆయన ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలుసా? ఎక్కడో ఒక ఆయన వెస్ట్ గోదావరిలో అనుకుంటా నూనె రాస్తాడంట అందరికీ ప్రార్థన చేయడం. చాలా సంతోషం అనిపించింది నాకు. అప్పుడు ఎక్కువ జనం అయిపోతే స్ప్రే కొట్టేస్తున్నాడంటండి. ఏది మామూలుగా మనం చేల్లో కొడతాం కదా స్ప్రే, పురుగుల మందు కొట్టి స్ప్రేతో కొట్టేస్తున్నాడంట. అలాగా ఇలా అని స్ప్రే అంటే టైం లేదు దీనికి. ఎందుకు ఎగబడుతున్నావురా బాబు? నువ్వు ఎందుకు వెళ్తున్నావు? నూనె బుడ్లు కొనుక్కోవడానికా? కట్సిప్పులు కొనుక్కోవడానికా? నువ్వు ప్రార్థన చేపలు అంట మరలు ఇది ఒకటి మొదలైసారు. ఏం చేపలండి? ఇప్పుడు వాళ్ళకి మనకి ఏం తేడా లేదు. ఇంకా వాళ్ళు సాపట్టుకుని వెళ్తారు, మనము సాపట్టుకుని వెళ్ళిపోవడమే. ఇంకా ఎక్కడ ఉంది ఈ లోకం? ఎక్కడుంది ఈ జ్ఞానం? ఎక్కడ నువ్వు సంపాదించుకుంటున్నావు? దేవుడు ఏం చెప్తా ఉన్నాడు? నువ్వు స్వస్థపరచబడాలంటే నూనె రాసి ప్రార్థన చేయాలా? నూనె స్ప్రే చేయమల్లా. అంత జనాంగం ఎందుకు వెళ్ళిపోతున్నారండి? అంత జనాంగంగా అసలు బుద్ధి జ్ఞానం ఉన్నవాడు అయితే ఎవడో కూడా వెళ్ళడండి. క్రైస్తవుడే కావచ్చు, నామకార్థపు క్రైస్తవులు ఏ మాత్రము కూడా పరలోకాన్ని స్వతంత్రించుకోలేరు. నువ్వు నూనె బుడ్డు కొరకు ఎగబడుతున్నావేమో, నువ్వు నూనె రాస్తే బాగుంటుందని అనుకుంటున్నావేమో. నూనె రాసేది నీకు కాదు, నీ మనసుకు రాస్తున్నాడు నూనెడు. నువ్వు నీ దశం బాగా పట్టుకొస్తావని, లేకపోతే నువ్వు ఏదో కాను కట్టుకొచ్చి ఇస్తావని, నువ్వు సంపాదించుకున్న దాంట్లో కొంత ఇస్తావని ఆ నూనె రాస్తా ఉన్నాడు. ఆ నూనె నీకు ఎలా ఉంటుందంటే సమ్మగా ఉంటుంది. అబ్బా భలే జారుతుందండి అని. అలా కాదు, దేవుడు ఒకటే మాట చెప్తా ఉన్నాడు. కనిన ప్రవక్త కళను బట్టి ఆ మాటలు చెప్పాలి, ఆయన బట్టి చెప్పాలంట, యేసు ప్రభువుని బట్టి చెప్పాలంట. ఎవరిని బట్టి చెప్తా ఉన్నారు ఈ లోకంలో? ఎవరిని ఊహించుకుని చెప్తా ఉన్నారు? ఏం ఊహించుకుని చెప్తా ఉన్నారు? ఏం సంపాదించుకోవాలని చెప్తా ఉన్నారు? కానీ దేవుని యొక్క దర్శనం కలిగినటువంటి ఈ వ్యక్తి ఆ దర్శనాన్ని చెప్పలేకపోతున్నాడు ఈ ఫరో. ఎందుకంటే ఇతను దైవజనుడు కాదు. దైవజనుని పోలికలే లేవు అతనికి, ఆ అర్హతలే లేవు అతనికి. అతను రాజ్యాన్ని పరిపాలన చేసేవాడు. రాజ్యాన్ని పరిపాలన చేస్తూ వారిని ఎవరిని శిక్షించాలో, ఎవరిని బంధించాలో, లేకపోతే ఎవరిని గొప్ప చేయాలో అతను అది చేసుకుంటున్నాడు. అంతే, రాజ్య పరిపాలన చేసుకుంటున్నాడు. కానీ దైవజనుడు ఒకడు ఉన్నాడు. ఆ దైవజనుడు నువ్వు కలగనినా చెప్తాడు, ఆయన కలగనినా చెప్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ దైవజనుడు ఎవరంటే యోసేపు ఎక్కడైనా దేవుని కోసం ప్రకటన చేశాడండి? 4 సభలు పెట్టాడా? నాకులాగా ఏమైనా ప్రసంగం చేశాడా? ఎవరికైనా బాప్తిస్మాలు ఇచ్చాడా? ఏదైనా చేశాడంటే ఏమీ చేయలేదు. దైవజనుడిగా ఎలా ఉన్నాడంటే దేవుని యొక్క వాక్కు అతను దర్శించింది కనుక, పాపం అనేటువంటిది అతను అంటలేదు కనుక, పాపపు స్వభావం అతనిలో లేదు కనుక, దేవుడికి ఏదైతే పోలికలు ఉన్నాయో ఆ పోలికలు అతనికి ఉన్నాయి కనుక నిజముగా దైవజనుడే. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా ముందుకు వెళ్తూ ఉంటుంది. నీకులా దేవదూతల ఆత్మలు కలిగిన వాడు ఎవడున్నాడు అని మాట్లాడతాడు. ఎవరు? ఫరో.
ఫరో మాట్లాడతాడండి. దేవదూతల ఆత్మలు కలిగిన వాడంటే ఎవరో తెలుసా? దైవజనుడు. ఏ దైవజనుడు? స్వచ్ఛంగా మాట్లాడేవాడు, నిదానంగా మాట్లాడేవాడు, తప్పును తప్పని ఖండించేవాడు, బుద్ధి చెప్పేవాడు, సరిచేసేవాడు, సమస్తాన్ని కూడా దేవుని కొరకు చేయాలనుకున్నటువంటి వ్యక్తి దేవుని యొక్క వాక్కును నిజంగా చెప్పగలుగుతాడు. హల్లెలూయా. కనుక ఇప్పుడు దైవజనుడి దగ్గరికి వెళ్ళారండి. అబ్బా యోసేపు ఉన్నాడు అంటిలోకి. ఎక్కడికి వెళ్ళారండి? జైలుకి వెళ్ళారు. పిలవనరా అంటిలోకి వచ్చేసాడు. రాజవస్త్రాలు ధరించారంట, శుభ్రంగా కటింగ్ చేయించారంట. శుభ్రంగా ఇప్పుడు ఎలా ఉన్నాడంటే రాజవస్త్రాలతో వచ్చేస్తున్నాడండి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అన్నదమ్ములు చంపాలనుకున్నారు, అన్నదమ్ములు కొట్టారు, అన్నదమ్ములు ఎక్కడ గుంటలో తోసేశారు, అమ్మి వేశారు. అయినప్పటికీ ఎక్కడికి వెళ్ళాడు? పోతీఫర్ ఇంటికి వెళ్ళిపోయాడు. ఆ పోతీఫర్ ఇంటికి వెళ్తే కూలి పని చేస్తూ ఉంటే అతను చూశాడు, అతను యథార్థంతో చూశాడు, అతను నమ్మకత్వం చూశాడు. అధిపతిగా పెట్టాడు అతని రూములో, అతని ఇంటి మీదకే అధికారిగా ఉన్నాడంట. ఇంటికి అధికారిగా అయిపోయాడండి. అధికారిగా అయిన తర్వాత పాపం వెంటాడింది, తన భార్య రూపంలో వెంటాడింది. ఆ భార్య రూపంలో వెంటాడినప్పుడు వెంటనే మరలా జైల్లో వేశారు. జైల్లో అధిపతి అయిపోయాడు. ఎక్కడికి వెళ్ళినా ఏముందండి? అధికారం అనేటువంటిది ఉంది. ఎవరికి ఉన్నది? దేవుని వాక్కు చెప్పేటువంటి వాడికి, దేవుని కలక దర్శనాన్ని ఇచ్చేటువంటి వాడికి, దేవుని వాక్కును బట్టి నడిచేవాడికి, దేవుని ప్రవర్తన అనేటువంటిది అలవర్చుకున్న వాడికి, దేవుని స్వారూప్యంలోనికి వచ్చిన వాడికి, దేవుని వాక్యము చేత కట్టబడిన వాడికి, దేవుని వాక్యము చేత పట్టబడినటువంటి వాడికి ఎవరికైనా సరే ఏమి కలుగుతుందంటే దర్శన భాగ్యమే కాకుండా ఉన్నతమైన స్థితి ఇస్తాడండి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అంగీకరించిన వారు చెప్పండి దేవునికి స్తోత్రం. కొంతమంది చెప్పలేదు, స్టెల్లా అసలు మాట్లాడలేదండి. దేవునికి స్తోత్రం. అంటే అంగీకరించలేదు. ఆవిడకి ఏ నొప్పి వచ్చిందో అడగండి అమ్మా, మీరు అడగండి అమ్మా. నేనైతే ఎలా అడుగుతాను తెలుసా? నా కొడుకుని, కూతుర్ని, ఎవరైనా ఉంటే, ఎరా ఏమొచ్చిందిరా నీకు చెప్పలేదు అంటాను. మా చెల్లి ఏమంటుందో తెలుసా? వరలక్ష్మి గారు, ఏ అమ్మా ఎందుకు చెప్పలేదు? ఎలాగ అడిగితే కుదురుతుందా? ఇస్సాకు బలి అర్పించబడ్డా లేదా? ఎవరు అర్పించారు? తండ్రి. అబ్రాహాం మాట పక్కనేటువంటి పేరు తండ్రి కుమారుని అప్పగించాడంటే మరి కుమార్తెను ఎవరు అప్పగించాలి? మరి అప్పగించిందా? అమ్మా అప్పగించలేదంట. ఆమె చెప్తుంది. దేవునికి స్తోత్రం. ఈ యథార్థతను బట్టి అయినా పరలోకం వెళ్తావమ్మా నువ్వు. ప్రైజ్ ది లార్డ్. అప్పగించలేదని దేవుని దగ్గర, దేవుని సన్నిధిలో ఒప్పుకుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అర్పించాలి. రారా నాయనా, నీ చేతులు కడతాను రా, 4 కట్టెలు పెట్టుకురారా, నిన్ను బలిస్తాను రా, కత్తెట్టి ఒక్కసారి నరుగుతాను రా, రా బాబు అంటే వస్తాడా? అంతే పట్టుకున్నాడు, ఎరిసాడు, కట్టాడు, అంతే వెనకాల కట్టి రక్తం పెట్ట నరుకో. అది విశ్వాసం అంటే. దేవునికి స్తోత్రం చెప్పండి. పిల్లల్ని చెప్పాలి, ఆరాంగా చెప్పాలి. కానీ రక్తం విజయం గారం గంజికెడితే వీపు దెబ్బలు గడిచిందంట. అలా ఉంటుంది. గారం ఎంత కూడా వదిలిపోవాలి. రక్తం విజయం చెప్పండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దేవుని దర్శనాన్ని పొందుకున్నటువంటి వ్యక్తి ఏమో నాకు కలభావం తెలియదు అంటున్నాడు. దేవుని దర్శనాన్ని పొందుకోనటువంటి వ్యక్తి ఏమో భావం చెప్పడానికి వచ్చాడు. ఎలా వచ్చాడంటే ఉన్నతమైన అధికారంతో వచ్చాడు. రాజా, ఇంకా అక్కడి నుంచి చదివితే కిందకి ఉంటుంది. మీరు చదివితే ఇదిగో నువ్వు ఆ కళను చెప్పావు కదా, ఆ కళ 7 ఆవులు, బలమైన ఆవులు అంటే బలమైనటువంటి రోజులు వస్తూ ఉన్నాయి. సమృద్ధిగా పంట పండే దినాలు వస్తూ ఉన్నాయి. 7 సంవత్సరాలు ఏ కారణము చేతనైనా సరే విరివిగా పండేస్తాయి, ఎక్కువగా పండేస్తాయి ఈ పంటలన్నీ. ఆ పంటలన్నీ కూడా పండినప్పుడు దాన్ని సమకూర్చిపెట్టేవాడు కావాలి. సరే, మరి ఇంకా ఈ పీల ఆవులేంటి, బలహీనమైన ఆవులేంటి అని అడిగినప్పుడు ఈ బలహీనమైనటువంటి వెన్నులైనా ఒకటే భావం. ఆ భావం ఏంటంటే మరలా 7 సంవత్సరాలు వస్తూ ఉన్నాయి. ఆ 7 సంవత్సరాలు కరువు కాలం. ఏం కాలం అండి? కరువు కాలం. 7 సంవత్సరాలు కరువు కాలం వస్తుంది. ముందుకేమొచ్చింది? 7 సంవత్సరాలు
అభివృద్ధి అంటే సమృద్ధి అయినటువంటి పంట, సమృద్ధి అయినటువంటి వర్షం, సమృద్ధి అయినటువంటి ఎండలు అన్నీ వస్తాయి, అన్నీ కలుగుతాయి. అప్పుడు పంట అనేటువంటిది పండుతుంది. ఈ 7 సంవత్సరాల పండిన పంట అంతా మీరు సమకూర్చాలి, ఒక గోదాములు కట్టించాలి, గోడౌన్స్ కట్టించి చక్కగా వాటిని నిల్వ చేయాలి. ఈ 7 సంవత్సరాలు తినగా ఇంకా మిగిలినది ప్రతి ఒక్కరూ కూడా ఏం చేయాలంటే 7 సంవత్సరాలు కరువు కాలంలో దాన్ని అమ్మాలా. సమృద్ధి అనేటువంటిది కలగాలి. అప్పుడు కూడాను ఈక్వల్ చేయాలి. అప్పుడు బాగానే ఉంది, ఇప్పుడు బాగానే ఉందని చెప్పుకునే రోజులు రావాలని ఆ కళ భావాన్ని చెప్పాడండి. చెప్పిన వెంటనే ఆ మాట చూడండి ఒకసారి. ఆదికాండం మరలా మీకు చెప్పాలి కదా, మూసేస్తారు. 41వ అధ్యాయము. బహు సమృద్ధిగా పంట పండు 7 సంవత్సరములు వచ్చుచున్నవి, మరియు కరువు గల 7 సంవత్సరములు వాటి తర్వాత వచ్చును. అప్పుడు ఐగుప్తు దేశమందు ఆ పంట సమృద్ధి యావత్తును మరువబడును, ఆ కరువు దేశమును పాడు చేయును. దాని తర్వాత కలుగు కరువు చేత దేశమంతటా ఆ పంట సమృద్ధి తెలియబడకపోవును, ఆ కరువు మిక్కిలి భారముగా నుండును. ఈ కార్యము దేవుని వలన నిర్ణయింపబడి ఉన్నది. ఎవరి వలన అంటండి? దేవుని వలన. చదవండి. ఇది దేవుడు శీఘ్రముగా జరిగించును, అందుచేతనే ఆ కల ఫరోకు రెట్టింపబడెను. కాబట్టి ఫరో వివేక జ్ఞానము గల ఒక మనుషుని చూచుకొని ఐగుప్తు దేశం మీద అతని నియమింపవలెను. ఫరో అట్లు చేసి ఈ దేశము పైన అధిపతులను నియమించి సమృద్ధిగా పంట పండు 7 సంవత్సరములలో ఐగుప్తు దేశం అంతటను ఆ 5వ భాగము తీసుకొనవలెను. రాబోవు ఈ మంచి సంవత్సరములలో దొరుకు ఆహారం అంతయు సమకూర్చి ఆ ధాన్యము. చదవండి. ఆ మాట ఫరో దృష్టికిని అతని సమస్త సేవకుల దృష్టికిని యుక్తమై ఉండెను గనుక అతడు తన సేవకులను చూచి ఇతని వలె దేవుని ఆత్మగల మనుషుని కనుగొనగలమా అని అనెను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మీ బైబిల్ అన్ని మీ ఒళ్ళో పెట్టుకుని చప్పట్లు కొట్టండి ఒకసారి, దేవుని మహిమ కలిగే విధంగా చక్కగా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా కొట్టాలి. దేవుడు స్తుతించబడాలి, దేవుడు గణపరచబడాలి, దేవుని యొక్క వాత్సల్యం రావాలి, దేవుని యొక్క ప్రత్యక్షత రావాలి, దేవుని యొక్క కృప దిగి రావాలంతే. యేసు రక్తమే జయం. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ఎలా ఉన్నాడంట, యోసేపు ఎక్కడున్నాడండి? జైల్లో ఉన్నవాడిని తీసుకొచ్చి చక్కగా రంగేసి పొంగేసి మొత్తం అన్ని తీసుకుని రెడీగా పెడితే ఏమన్నాడో తెలుసా? నీకులా దేవుని ఆత్మ కలిగిన వాడు నిన్ను కనుగొన్న రీతిగా మేము ఇంకెవరిని కనుగొనగలుగుతాం? ఇంకెవడో లేడయ్యా, ఈ దేశంలో ఎక్కడ చూడలేదయ్యా. నేను అందరికీ జ్ఞానులను కౌరు పంపాను, శకునగాండ్రిని కౌరు పంపాను. ఎవరైతే ఈ యొక్క మంత్రాలు తంత్రాలు ఉపయోగిస్తారో వారందరినీ పిలువనంపాను. అందరూ జ్ఞానులు వచ్చేసారు, కానీ ఎవ్వరూ లేరు. అందరూ జ్ఞానం ఉందనుకుని జ్ఞానులుగానే ఉండిపోయారు. నా కళకు భావం చెప్పలేదు. అయితే నీకులా దేవుని ఆత్మ కలిగినటువంటి దైవజనుడు ఇంకెవరున్నారు? నువ్వే ఈ రాజ్యాన్ని ఆలాలన్నాడండి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈరోజు ఎందుకని అంత ఆత్మీయ స్థితి అతనికి వచ్చింది? ఎందుకని అంత దేవుని మీద ఉన్నటువంటి ఆసక్తి పెరిగింది? దేవుని యందు కృప ఎందుకని పొందుకున్నాడు అంటే దేవుని మీద ఆనుకుని ఉన్నాడు కనుక. ఎవరి మీద ఆనుకున్నాడండి? మనం ఏం చేస్తాం అంటే ఈరోజేమో పాస్టర్ గారు ప్రార్థన చేయండి అంటాం, పక్కకి వెళ్ళి పాస్టర్ గారు ప్రార్థన చేస్తారులేండి మీరు ట్రై చేయండి అని మళ్ళీ చెప్తూ ఉంటాం. అవునా కదా? ఎవరి మీద ఆనుకున్నాం మనం? చెప్పాలి, చెప్పొద్దని అంటలే. మనుషుల మీద ఆనుకుంటాం ఎక్కువ. మరలా ఏమంటారో తెలుసా? నాకు కూడా చాలామంది చెప్తారు, పని కావాలన్నప్పుడు పోనీ డబ్బులు ఏమైనా ఇవ్వాలంటే ఇద్దామండి. నీ దగ్గర బాగా ఉంది, మరి ఏం చేస్తావు? నీ దగ్గర బాగా ఉంది కనుక ఎవరికైనా డబ్బు ఇస్తావు. నువ్వు ఇచ్చినంతసేపు ఎవడైనా ఇచ్చుకునేవాడు ఉంటాడండి, ఉండడా? ఉద్యోగం ఉన్నదన్నాడు వాడు డబ్బులు అడుగుతాడండి. మీరు చెప్పండి, అసలు ఇంతకాలం సర్వీస్ ఉంది కదా దుబాయ్లోను, ఉద్యోగం ఉంది అన్న. ఇప్పుడు ప్రశాంత్ ఆయనకు ఉద్యోగం వేయించాడు, ఉద్యోగం ఉందామన్నాడు వాడు గుట్టుమట్టుకుని ఏం చేస్తాడంటే యేసు రక్తం విజయం. హల్లెలూయా, హల్లెలూయా. ఉద్యోగం ఉందన్నవాడు డబ్బులు అడగడండి. డబ్బులు అడుగుతున్నాడంటే ఉద్యోగం లేదని అర్థం. మీకు తెలియదు ఇది. ఈ మర్మం గొప్పదండి, ఇది మీరు తెలుసుకోవాలి. ప్రైజ్ ద లార్డ్. డబ్బు ఎవరు మోసపోకండి, దేవుని మీద ఆనుకోవాలి. దేవుని యొక్క ప్రత్యక్షత కొరకు ఏర్పాటు చేయబడాలి. ఇదిగో నేను పాపమును ఎలా సహించగలను, నేను పాపమును ఎలాగ నేను తాకగలను, పాపమును ఎలాగ నేను ఆహ్వానించగలనని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు కదండి తన వస్త్రాన్ని.
ఎందుకని? దేవుడు అక్కడ ఉన్నాడని తెలుసు, దేవుడు చూస్తున్నాడని తెలుసు, దేవుని యొక్క చూపు ఆయన మీద ఉందని తెలుసు, ఆయన కనుదృష్టి ఇతని మీద ఉందని తెలుసు. నేను పవిత్రుడిగా ఉండాలి, కలంకము లేనివాడిగా ఉండాలి, కలంకం అనేటువంటిది నేను అంటకూడదు, ఆ పాప సహితమైనటువంటి ఆ భూమిలో నేను దిక్కకూడదని కదా పారిపోయాడు అతను. మన పాపం వెంటాడితే, పాపం దర్శిస్తే, పాపం మనకు ఎదురొస్తూ ఉంటే దానికి మనం ఎదురెళ్ళిపోతూ ఉంటాం చాలాసార్లు. కాదు, యోసేపును మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. యోసేపు అంటే ఫలించడి కొమ్మ, అభివృద్ధి అనేటువంటి అర్థాలను ఇస్తూ ఉంది. ఈ అభివృద్ధి పొందడం అనేటువంటిది ఎక్కడుందో తెలుసా? తన జీవితంలో ఉంది. తన ద్వారా దేశం అంతా కూడా అభివృద్ధి చెందుతూ ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే దేవుడు ఆశీర్వదించాడండి అతన్ని. పాపము అనేటువంటిది అతనికి ఎన్నోసార్లు వచ్చింది ఎదరా పాపాన్ని. ఇప్పుడు అన్నల్ని తీసుకొచ్చారండి, ముందు మనం చదువుతాం. ఆహారం కొనుక్కోవడానికి అన్నలు తీసుకొని వచ్చారు. తీసుకొచ్చినప్పుడు, ఏరా ఆ రోజు నువ్వు చూసావు కదా, నన్ను చూసావు కదా, నీ సంగతి చెప్తాను, దొరకవులే అని అనుకోవచ్చుగా. అనుకున్నాడా? లేదు బాబా, ఇక్కడ కరువు వస్తుంది, ప్రపంచం అంతా కరువు వచ్చేస్తుందని నన్ను ముందుగా పంపాడు మీకోసం అని చెప్తున్నాడండి. ఎంత గొప్ప వినయం అండి. పగ లేనటువంటి వాడు, ద్వేషము లేనటువంటి వాడు, పాపమును అంటనటువంటి వాడు, పాపము లోనకు తీసుకున్నటువంటి వాడు, అలాంటి వ్యక్తిగా నువ్వు ఉంటే నిన్నెందుకు ఉన్నతమైన అంతస్తులో పెట్టడం? నిన్నెందుకని వదిలేస్తాడైనా? నిన్ను వదిలిపెట్టే దేవుడా? యోసేపుకు ఒక దేవుడు, నీకొక దేవుడా? యోసేపుకి ఒక రకంగాను నీకొక రకంగా చేసే దేవుడా? నీవు దేవుని పట్ల ఉన్నటువంటి విశ్వాసమును బట్టి, దేవుడు నీ పట్ల చేస్తాడన్నటువంటి ఆ యొక్క దర్శనమును బట్టి నీవు ముందుకు వెళ్ళగలిగితే నిన్ను ఉన్నతమైనటువంటి అధికారిగా నియమిస్తాడు. దేవదూతల ఆత్మ అన్యులు కనుగొంటారు. దేవునికి స్తోత్రం. ఫరో అన్యుడా లేకపోతే దేవుని భక్తుడా? దేవుని భక్తులు అన్నవారి చేతులు ఎత్తండి, ఆంజులు అన్నవారి చేతులు ఎత్తండి. 2-3 ఎత్తారు అంటే మిగతా వాళ్ళందరూ కూడా దేవుని భక్తుడే అంటున్నారు అనమాట. అంతేనండి. దేవుడు తెలియదు, దేవుని ప్రత్యక్షత తెలియదు, దేవుని మందిరాలు ఈజిప్ట్ ప్రాంతంలో లేవు, దేవుని ప్రజలు లేరు. అలాంటి చోటన ఈ యోసేపు దర్శనము చెప్పిన వెంటనే అతనికి ఏం కలిగిందండి? దేవుని ఆత్మను కనుగొనే ఆత్మ వచ్చిందండి అతనికి. దేవుని ఆత్మ నీలో ఉందని చెప్పగలుగుతాడు. నువ్వు పడుకుని ఉంటే, ఏయ్ లేగో, ఇలా ఆదివారం కదా చర్చికి వెళ్ళలేదే అని అడిగి వాళ్ళు లేరా? ఏమ్మా పనిలోకి వచ్చేవేంటి, ఇలా ఆదివారం చర్చి మా అన్నని చెప్పావు కదా నువ్వు అని అడిగి వాళ్ళు లేరా మిమ్మల్ని? ఎప్పుడన్నా మానేస్తే, ఎప్పుడన్నా ఆదివారం మానేసి మీరు వెళ్ళారనుకుందాం, మీరు ఎప్పుడో చెప్తారు కదా, ఆ మాటను బట్టి ఏమంటారంటే డ్యూటీ అన్న మానేస్తాం కానీ చర్చి మాన అంటారు మన వాళ్ళు. అవునే కదండి? పాస్టర్ గారు ఏదన్నా అంటే అంతే, వెంటనే పని వచ్చేస్తుంది. పాస్టర్ గారు ఎందుకు కోపంగా మాట్లాడారండి? కోపంగా మాట్లాడారు, కొట్టలేదు, అందుకు సంతోషించాలి మీరు. ఈసారి ఏమనాలే? దేవుని ఆత్మ ఎలా ఉంటుందంటే ఒక ఉన్నతమైనటువంటి దర్శనాన్ని కలిగిస్తుందండి. మేడగదిలో ప్రార్థన చేస్తున్నారంట. మేడగదిలో ప్రార్థన చేస్తున్నటువంటి వారు ఎంతమంది అండి? లెక్కెడతారా ఏంటి? ఇప్పుడు 120 మంది. 120 మంది ప్రార్థన చేస్తూ ఉంటే ఏమొచ్చింది ఆయన వాళ్ళ మీదకి? పరిశుద్ధాత్మ అగ్ని నాలుకల వలె విభాగింపబడి వచ్చేసిందంట, కమ్ముకుందంట, వారిని ఆవరించిందంట. వారు భాషలతో మాట్లాడుతున్నారు. భాషలతో మాట్లాడుతూ అనేక మందికి మాదిరికరంగా మాట్లాడుతున్నాడు. భాషలతో మాట్లాడుతుంటే అదేంట్రా మా అరబ్బీ భాష నువ్వు మాట్లాడుతున్నావు, నువ్వు ఎబ్రిడు కదా అంటున్నాడు. మేము తెలుగు వాళ్ళు, మేము తెలుగు వాళ్ళు, మాకు తెలుగు వచ్చు, నీకు రాదు కదా, నువ్వెలా మాట్లాడుతున్నావు అంటున్నాడు. అంటే భాషలు మాట్లాడేటువంటి దర్శనం ఎప్పుడు వస్తుందో తెలుసా? ఆత్మను కనుగొన్నప్పుడు, ఆత్మ దర్శించినప్పుడు, ఆత్మ నీ మీద ఆవరించినప్పుడు, ఆత్మ నీ మీద అగ్ని నాలుకల వలె దహించి వేసినప్పుడు, నీ ఆత్మ అంతా కూడా ఆయనలో లీనమైపోయినప్పుడు, ఆయన ఆత్మ నీతో పెనవేసుకోబడినప్పుడు, ఆయన ఆత్మలో నీవు ములిగి తేలినప్పుడు ఏమవుతుందంటే ఆత్మ దర్శనము చేసే కార్యములు ఎన్నో ఉంటాయి. అంటే నీలో ఉన్నటువంటి స్వభావాన్ని మారుస్తుంది. పాపపు స్వభావం, అవినీతి స్వభావం, అక్రమమైన స్వభావం ఇలాంటివి ఉంటే వాటిని మారుస్తుంది. వాటిని మార్చి ఏం చేస్తుంది అంటే దేవుని పరిశుద్ధమైనటువంటి ఆత్మగా నిన్ను మారుస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అర్థమవుతుందా నా మాట? నా మాటలు ఏమైనా అర్థమవుతూ ఉన్నాయా? అర్థమవుతున్నాయి. చీకటిగా ఉంది కదా అని పండుగ కునికేసేస్తున్నట్టున్నారు. అగ్గిపెట్టు అట్టరండి 2-3 అగ్గిపెట్లు. ఏమండి? అగ్గిపెట్లు అట్టరండి 2-3. ఎందుకు?
రెప్పెలా పెట్టి అక్కడ ఎడదాం పుల్ల, ఈ పైకో రెప్పకి ఈ కింద రెప్పకి పెడితే అప్పుడు ఎలా ఉంటాయి, నిద్ర రాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని ఆత్మ ఉన్నవారు ఎలా ఉంటారంటే నిద్రపోరండి. నిద్ర అనేటువంటిది వదులుకుంటారండి, భోజనం అనేటువంటిది వదులుకుంటారండి. ఆకలి అనేటువంటిది రాదండి వాళ్ళకి. వారికి ఉన్నటువంటి ఆకలి, వారికి ఉన్నటువంటి దాహం, వారికి ఉన్నటువంటి ఆక్రోశం దేని మీద ఉంటుందంటే అదంతయు కూడా వాక్యం పట్ల విధేయత. దేవుని ఆత్మను పొందుకోవాలి, దేవుని ఆత్మతో నింపబడాలి, దేవుని ఆత్మను నేను కనుగొనాలి. అలాంటి వ్యక్తులు నాకు కావాలి, అలాంటి వ్యక్తుల మధ్య నేను సహవాసం చేయాలి, అలాంటి వ్యక్తులను నేను కనుగొని వారితో ఒక మంచి సమూహంగా ఏర్పడాలనేటువంటి ఆత్మదాహం మీకు కలగాలండి. అగ్ని దిగి రావాలంతే. అగ్ని దిగి రాకుండా ఆ యొక్క బలిపీఠం మీద ఉన్నటువంటి ఆ పశువు కాల్చబడకుండా ఏది కూడా కార్యము జరగదండి. దేవుడు నిన్ను అంగీకరించడండి. నువ్వు ఒక దహన బలికి ఉన్నటువంటి ఒక దహన బలి పశువుగా ఉంటే నీ మీదకి అగ్ని రావాలా వద్దా, నిన్ను దహించి వేయాలా వద్దా, నిన్ను పవిత్రంగా మార్చాలా వద్దా, నువ్వు దేవునికి ఇష్టమైనటువంటి బలిగా మార్చబడాలా వద్దా. నువ్వు బలిగా మార్చబడాలంటే నువ్వు బలి పశువుగా రావాలి, బలి పశువుగా ఖండించబడాలి. నువ్వు ఖండములుగా ఖండించబడి నువ్వు దేవుని యొక్క బలిపీఠం మీదకి వస్తే అప్పుడు ఆత్మ దిగుతుంది, ఆత్మ నీలో నివసిస్తుంది. ఆ ఆత్మ యోసేపులో కనుగొన్నాడు ఫరో. మరి నీలో కనుగొనగలిగినటువంటి ఆ భాగ్యం మనకుందా? నాలో కనుగొనగలిగినటువంటి ఆత్మావేశం మనకుందా? ఆత్మతో నింపబడినటువంటి ఆ పరిశుద్ధాత్మ శక్తి కార్యములు మనలో ఉన్నాయా అని ప్రశ్న వేసుకోవాలి. అలా ప్రశ్న వేసుకోకపోతే దినదినము నీరసెళ్ళిపోతామండి, దినదినము అంతరించిపోతామండి, దినదినము నీరసమైపోయి అనారోగ్యం పాలైపోతామండి. ఇలాంటివన్నీ కూడా మనకి కరెక్ట్ అయినటువంటిది కాదు. మనకు ఒకటే ఉన్నది, ఆత్మనిచ్చే దేవుడు మనకున్నాడు, ఆత్మను అనుగ్రహించే దేవుడు మనకున్నాడు. ఆత్మ లేనివాడు నావాడు కాడు అని దేవుని వాక్యం చెప్తా ఉంది. ఆత్మ లేనివాడు నావాడు కాడు. ఎందుకో తెలుసా? పశువులకు ఆత్మలు ఉంటాయా? పశువులకి ఆత్మలు ఉండవు, ప్రాణులన్నిటికీ ఆత్మలు ఉండవు. శరీరము ప్రాణం ఉంటుంది తప్ప. మనకు శరీరము ప్రాణము ఆత్మ అనబడిన 3 భాగాలు ఉన్నాయి. అదే ట్రినిటీ. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, వాక్యం విన్న తర్వాత మనం ఇప్పుడు ఎలా మారాలి, ఏ రీతిగా ఉండాలి అనేటువంటిది ఆలోచన మీకు రావాలి. అయ్యా, దేవుడు యోసేపుని తీసుకొచ్చి ఎక్కడ పెట్టాడంట? రాజు తర్వాత రాజుగా పెట్టాడంట ఐగుప్తు దేశానికి. ఇప్పుడు ఎందుకని పెట్టాడు? దేవుని యొక్క ఆత్మాతంలో ఉందని ఎవరు కనుగొన్నారు? అన్యుడు అని చెప్పండి. ఆయన అన్యుడు కనుగొన్నాడండి నీలో ఆత్మ ఉందని. నువ్వు భక్తురాలు అని ఎవరు చెప్పాలి? ఇప్పుడు నీ పక్కన నీతో పాటు బైబిల్ పట్టుకుని వస్తున్నారు చూసావా, వాళ్ళకా చెప్పాల్సింది. ఎవరు చెప్పాలి? అన్యుడు చెప్పాలి. నువ్వు అన్యుడు నీ కొరకు సాక్ష్యం చెప్పాలి. అన్యుడు నీ కొరకు ఒక రోషం కలిగిన వాడుగా, నువ్వు దేవుని ఆత్మ కలిగిన వాడువు, నువ్వు ప్రార్థన పర్రాలువి, నువ్వు ప్రార్థన విశ్వాసంలో గొప్పదమ్మా. నువ్వు కన్నీరు పెడతావమ్మా, కుటుంబం కొరకు మొరపెడతావు, సంఘం కొరకు మొరపెడతావు, అన్నిటి కొరకు నువ్వు చేసేటువంటి పనులన్నీ కనుగొన్నావని నీ కొరకు చెప్పే సాక్ష్యం ఎవరు చెప్పాలండి? నీ పొరుగింటి వాడు చెప్పాలి, నీ పక్కన ఉన్నవాడు చెప్పాలి. చెప్పగలుగుతాడా? మా ఇంటి పక్కన నా కొరకు గొప్పగా చెప్పేవాడు ఉన్నాడో అని చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేరంట. సుష్మా చెప్పేసింది, మీ అందరి తరపున చెప్పేసింది ఆమె. ఏమండి ఉన్నారా? మన ఇరుగు పొరుగు వాళ్ళు అలా ఉన్నారా? కోడొచ్చినా దూడొచ్చినా వేసి రక్తం ఇచ్చేయం, పంచగట్టి వేసేయడమే. వేసేసిన తర్వాత బలిసిపోతుంది. ఇది ఏంటది? కోడా దూడ? కోడి గల వ్యక్తి దాన్ని తిట్టలేక వీరిని తిట్టేస్తూ ఉంటారు. అలాంటి వ్యక్తులు ఉన్న వారి మధ్యన మనం ఉండాలంటే దేవుని ఆత్మను కనుగొన్న వారుగా మనం ఉండాలి, దేవుని వాక్యమును తీసుకున్న వారుగా మనం ఉండాలి, గ్రహించగలిగినటువంటి వారుగా మనం ఉండాలి. నువ్వు ఎంతకాలం చూసినా అంతే గొర్రెకు బెత్తుడు తోక. గొర్రెకి ఎంత ఉంటుందంటండి? కుక్క తోక వంకర. ఇవన్నీ చిన్నప్పుడు మా పాటలు నేర్పారు. ఇవన్నీ
మీకు అర్థమైందా? అలా ఉండిపోకూడదు. మనం ఎదగాలి, ఆత్మీయతలో ఎదగాలి, అంతస్తులో ఎదగాలి, దేవుని ఆరాధించడంలో ఎదగాలి. ఈరోజు చిన్న ఆరాధన చేసావా, రేపు ఇంకను బిగ్గరగా చేయాలి ఆరాధన. దేవుణ్ణి కొంచెమే స్తుతించవా, ఆయన ఇంకనూ గంభీరంగా స్తుతించాలి. దేవుని సన్నిధిలో కనిపెట్టిన ప్రతి ఒక్కరికి ఆత్మ దర్శనము కలుగుతుంది, ఆత్మ విశ్వాసం కలుగుతుంది, ఆత్మతో నింపబడతావు, ఆత్మతో ప్రేరేపించబడతావు. ఆత్మ దర్శనములు కలిగిన వెంటనే ఆత్మ కార్యములు ఎన్నో జరుగుతాయి నీ జీవితంలో. ఒక్క జీవితంలో నీ కార్యము చూడగలిగావా? నువ్వు ఆత్మకార్యములే నా దేవుడి చేశాడని నువ్వు సాక్ష్యం చెప్పగలిగేటువంటి వాడుగా నువ్వు ఉన్నావా? ఒక్కటి ఉండదు మన దగ్గర. ఎంతసేపు చూసినా బాబోయ్ అప్పులు, బాబోయ్ అనారోగ్యం, బాబోయ్ ఏంటిది రోగం, రకరకాల బాధలు మనకి ఎందుకు వస్తున్నాయో తెలుసా? మనం ఇవ్వవలసినటువంటి స్థితి మనం దేవునికి ఇవ్వం. సమయం ఇవ్వాలి, సమయం ఇవ్వం. 120 మందికి ఊరికని వచ్చి దిగలేదండి. అబ్బబ్బబ్బా, దేవుడు ఉన్నాడు మన మధ్యన, దేవుడు వస్తాడు మన మధ్యన, దేవుడి కొరకు మనం ప్రార్థన చేద్దాం. ఎవరు ఏమీ అనుకున్నా పర్వాలేదు. ఎందుకో తెలుసు, అక్కడ శాసనం ఉంది. యేసుక్రీస్తుని ఎవరైనా ఆరాధించారా వారిని అంతే, అప్పుడు శాసనం అది. అందు గురించి ఏం వెళ్ళిపోయారు తెలుసా? అక్కడికి ఒక మేడ గదిలోకి వెళ్ళిపోయారంట. ఆ గదిలోనే చేద్దాం, ఆ గదిలోనే ప్రార్థన చేద్దాం, ఆ గదిలోనే దేవుని ఆరాధించుదాం అని వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే వారి మీదకి దిగి వచ్చేసాడండి పరిశుద్ధాత్మ దేవుడు. ఈ రోజున నువ్వు సమూహంగా ఉన్నావు, సంఘముగా ఉన్నావు, నీ మధ్యకి రాడాయినా, నీ మధ్య దిగడాయినా, నీ మధ్యన ఒక కార్యము చేయడా, నీ జీవితంలో చేయడా, నీ కుటుంబంలో చేయడా, నీవు ఇచ్చే సంఘములో చేయడా, ఎక్కడ చేయడైనా, ఎక్కడైనా చేస్తాడు. దేవుని యందు విశ్వాసం కలిగి ఉంటే, దేవుని యందు నిరీక్షణ కలిగి ఉంటే, దేవుని యందు యథార్థతగా జీవించగలిగితే ఈ రోజు కూడా నిన్ను దేవుడు దర్శించి చేయగలుగుతాడు. అందరూ లేచి నిలబడదాం, లేచి నిలబడదాం. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకుని, అయ్యా ఆత్మ లేనివాడు నావాడు కాడని మీరు సెలవిచ్చారు. ఆత్మ కలిగిన వాడని అన్యుడే కనుగొన్నాడు యోసేపులో. అన్యుడు చూడగా, అన్యుడు ఆ దర్శనాన్ని చెప్పగా, ఆ దానికి వచ్చిన భావాన్ని వినగా అతను కనుగొన్నది ఒకటే: ఇతడు నిజముగా దేవుని ఆత్మ కలిగిన వాడు, దేవుని ఆత్మను సంపాదించుకున్నవాడు, దేవుని ఆత్మ ప్రకారంగా జీవిస్తున్నవాడు, దేవుని వాక్యము అనేటువంటి దాని ద్వారా ఇతను జీవిస్తూ ఉన్నాడు. అందుకే ఇతడికి దర్శన భాగ్యము అర్థము కలిగింది, అర్థం అనేటువంటిది వచ్చిందని గొప్పగా చెప్తా ఉన్నాడండి. నీ కొరకు చెప్పేవారు ఉన్నారా ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా? నీ కొరకు చెప్పేవాడు ఉన్నాడా? నీ కొరకు చెప్పేవాడు లేకపోతే, నీ కొరకు దేవుని ఆత్మను కనుగొనేవాడు లేకపోతే నీకు దేవుని ఆత్మ లేనట్టే. దేవుని ఆత్మ లేదు అని అంటే నీకు దెయ్యపు ఆత్మ అన్నా ఉండాలి, లేకపోతే వ్యర్థమైనటువంటి ఆత్మ అయినా ఉండాలి. అంతే తప్ప నువ్వు దేవుని ఆత్మను పొందుకోలేదని దానిని బట్టి కనుగొనలేకపోతా ఉన్నారు. అయ్యా, యోసేపు ఘనమైనటువంటి కార్యములు నీలో చూశాడయ్యా. యోసేపు ఉన్నతమైన పదవులను ఆశించలేదయ్యా, కానీ వాటిని దానంతట నీవే అతనికి దయచేశావు. అతని యథార్థతను బట్టి ఇచ్చావు, అతను పొందుకున్నటువంటి ఆత్మను బట్టి ఇచ్చావు, అతను చేసినటువంటి ఒక ఉన్నతమైనటువంటి గొప్ప నిదర్శనాన్ని బట్టి, అనగా దాని అర్థం ఒక ఉన్నతమైన సమర్పణను బట్టి అతనిని అధికారిగా మార్చాడండి. దేశం మీద ఒక అధిపతిగా నియమించాడంటే, దేశం మీద ఉన్నతమైన అధికారాన్ని ఇచ్చాడంటే ఇది రాజు వలన కాదు, నా ప్రభు అయినటువంటి రాజు వలన మాత్రమే. హల్లెలూయా! అందరూ మొరపెట్టండి అమ్మా, అందరూ మొరపెట్టాలండి. యేసయ్యా, నన్ను కూడా ఆత్మతో నింపయ్యా, దేవుని ఆత్మతో నింపబడాలయ్యా, దేవుని ఆత్మని కనుగొనాలయ్యా, దేవుని ఆత్మని పొందుకోవాలయ్యా, దేవుని ఆత్మతో నేను నింపబడి అనేక మందిని నింపే వ్యక్తిగా ఉండాలయ్యా అని దయచేసి అడగండి అమ్మా, అడగాలి. దేవుణ్ణి అడిగిన దానిని ఆయన ఇవ్వకుండా ఉండేవాడు కాదు. ప్రతి ఒక్కరు నోరు తెరవకపోతే విడిచిపెట్టేది లేదు. ఈరోజు అయ్యా, ఒక్కసారి నీ ఆత్మతో నన్ను దర్శించయ్యా అని మొర్రపెట్టాలి. కుమారుల కొరకు, కుమార్తెల కొరకు. అయ్యా, నా కుమారులు నీ ఆత్మను పొందుకోలేకపోతున్నారయ్యా, నా కుమార్తెలు నీకు దూరంగా ఉంటున్నారయ్యా, నా భర్త నీకు దూరమైపోతున్నాడు ప్రభా, నా కుటుంబానికే దూరమైపోతున్నాడు ప్రభా అని ఒక్కసారి
అయ్యా ఒక్కసారి నువ్వు ప్రాధేయపడితే యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో దురాత్మలను పారదోలే, దుష్టులను ఆదరించే, దురాత్మలను పారదోలే, దుష్టులను ఆదరించే, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో. చక్కగా పాడుతూ చప్పట్లు కొడుతూ దేవుడు కనపరుస్తూ నువ్వు దేవుని ఆత్మను పొందుకోవాలి. ఈ లోకానికి దేవుడు రక్షించిన రోజు, దేవుని ఆత్మ కార్యములు జరిగిన రోజు, దేవుని ఆత్మ నిన్ను తాకుతున్న రోజు, దేవుని ఆత్మ దర్శనమిచ్చి నిన్ను బలపరుస్తున్నటువంటి రోజు. దేవుని ఆత్మతో నింపబడు, దేవుని ఆత్మతో రేగించబడు, దేవుని ఆత్మతో ఉజ్జీవించబడు, దేవుని ఆత్మతో నిరంతరమైపో. యేసయ్యను దర్శించు. Glory. శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. పరిశుద్ధుడైన పరమ తండ్రి, నీ శక్తితో నింపినందుకు స్తోత్రములయ్యా, నీ ఆత్మతో నింపినందుకు స్తోత్రములయ్యా. మేము మరి ఒక యోసేపు కావాలి, దేవదూతల ఆత్మను మాలో కనుగొనేవారు అనేక మంది కావాలి యేసయ్యా. అందరిని ఆత్మ దర్శనమిచ్చి నడిపించి మీరు అక్కడికై సిద్ధపరచుమని యేసు నామములు అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అలా నిలబడి